చూడండి, గొప్ప అవకాశ ద్వారములు నీ జీవితంలో తెరవబడాలంటే, నీ జీవితంలో గొప్ప అవకాశ ద్వారములు ఎంతమంది జీవితంలో అనుకుంటున్నాడు? చూడండి, అవకాశ ద్వారములు, ఆపర్చునిటీ డోర్స్ ఎప్పుడు తెరవబడతాయి తెలుసా? మనము సిద్ధంగా ఉన్నప్పుడు, మనము దేవునికి లోబడినప్పుడు. కొన్నిసార్లు మన జీవితంలో అవకాశ ద్వారములు, ఆశీర్వాద ద్వారములు, అద్భుత ద్వారములు, స్వస్థత ద్వారములు, సమృద్ధి ద్వారములు, గర్భఫలం, ఉద్యోగం, వివాహ ద్వారములు తెరవబడకుండా అపవాది మనతో ఏం చేస్తుందో తెలుసా? పోరాడుతుంది. నీ జీవితంలో ఎంతమంది నమ్ముతున్నారు నీ జీవితంలో గొప్ప ప్రణాళిక ఉందని? దేవుడు నీ పట్ల గొప్ప సేవా ప్రణాళిక ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అపవాది పోరాడుతూ ఉంటుంది. చూడండి, ఎవ్రీ ఆపర్చునిటీ కమ్స్ విత్ అపోజిషన్. ఎవ్రీ ఆపర్చునిటీ కమ్స్ ఫ్రమ్ అపోజిషన్. ఈరోజు మై సెర్మన్ టైటిల్, ఎవ్రీ ఆపర్చునిటీ కమ్స్ విత్ అపోజిషన్. ఎప్పుడు కూడా గొప్ప అవకాశ ద్వారములు, గొప్ప చూడండి వ్యతిరేకమైన ప్రతిఘటన ఇచ్చే ద్వారముల ద్వారానే నిన్ను ఇబ్బంది పెడతాయి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ఆపర్చునిటీ, చూడండి, ఆపర్చునిటీ ప్లస్ అపోజిషన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్స్ విల్. ఆపర్చునిటీ ప్లస్ అపోజిషన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్స్ విల్. ఎంతమంది మ్యాథ్స్ బాగా చేస్తారు? అదే చెప్తాం. ఆపర్చునిటీ ప్లస్ అపోజిషన్ ఈజ్ ఈక్వల్ గాడ్స్ విల్. ఆమె దేవుని చిత్తం అంటే అవకాశ ద్వారములు, ఆటంక ద్వారములు, దేవుని ఆశీర్వాద ద్వారములు. అవకాశ ద్వారములు ప్లస్ ఆటంక ద్వారములు ఈజ్ ఈక్వల్ దేవుని యొక్క ఆశీర్వాద ద్వారములు. చూడండి, కష్టపడకుండా ఈ భూమి మీద ఏది రాదు. ఎందుకంటే ఈ భూమి మీద సిలువ రక్తం ద్వారా యేసయ్య 5 జయించాడు. అయితే నువ్వు బేబీ క్రిస్టియన్గా ఉన్నంతకాలం అవి నీతో పోరాడతాయి. అవి ఏదేంటో తెలుసా? ప్రస్తుత కాలమైన ఈ దుష్ట యుగము, ధర్మశాస్త్రము, నీలో ఉన్న సెల్ఫ్, స్వార్థము, నేను అనే గుణము. ఎంతమందికి అర్థమవుతుంది? నీ శరీరము, ఈ యుగ సంబంధమైన దేవత, నీ గతం, ఈ 6 నీతో విపరీతంగా పోరాడతాయి. అవునా కదా? ప్రస్తుత కాలమైన దుష్టకాలం, ఈ యుగ సంబంధమైన దేవత, ధర్మశాస్త్రం, నీ సెల్ఫ్ అంటే నీ ప్రాచీన పురుషుడు, నీ గతం. ఎంతమందికి అర్థమవుతుంది? నీ శరీరం. నువ్వు ఈ ఆశీర్వాదాలు పొందుకోకుండా, అవకాశ ద్వారములు తెరవబడకుండా, అద్భుతాలు ద్వారములు తెరవబడకుండా అడ్డుపడతాయి. అందుకే ఈరోజు గొప్ప శర్మన్లోనికి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. వినుటకు చెవులు గలవారు వినుగాక. ఈరోజు ఈ లోకంలో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలంటే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కానీ, లేకపోతే మంచి వైస్ కౌన్సిలింగ్ కానీ, లేకపోతే మంచి ట్రైనింగ్ కానీ, నిపుణులతో మంచి కౌన్సిలింగ్ కానీ, మంచి యొక్క సలహాలు తీసుకోమని చెప్తారు. కానీ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ నేను కూడా చాలా చదివాను. చదివితే అవి నాకు సక్సెస్ ఇవ్వాల. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఏమని చెప్పే తెలుసా? డిజైర్స్ అండ్ డిటర్మినేషన్ విల్ గివ్ యూ, చూడండి, గ్రేట్ సక్సెస్. అవునా? డిజైర్ అండ్ డిటర్మినేషన్ అంటే నీ కోరిక, నువ్వు తీసుకునే దృఢ నిశ్చయాలు నీ జీవితంలో గొప్ప విజయాలు ఇస్తాయని. నిజంగా ఇక్కడ ఎంతమంది కోరికలు లేవు? ప్రతి ఒక్కరికి కోరికలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి గొప్ప దృఢ సంకల్పం ఉన్నాయి. కానీ ఫెయిల్ అయినాయా, పాస్ అయినాయా? ఫెయిల్ అయిపోయినాయి. అపజయాలు ఫాల్ అయిపోయినాయి. దానికి కారణం ఏంటో తెలుసా? చూడండి, నీకు సక్సెస్ని ఇచ్చేది పరిశుద్ధ ఆత్మ నడిపింపు, నీలో ఉన్న టూల్స్ అండ్ స్కిల్స్. అంటే నీకున్న వరాలు, నీకున్న ఫలాలు, నీకున్న నైపుణ్యాలు, నీకున్న, చూడండి, తన పనిలో నిపుణత గలవాన్ని చూసితివా, వాడు అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలబడతాడంట. అంటే ఎందుకు క్రైస్తవులు త్వరగా సక్సెస్ సాధించారంటే, చూడండి, యూ హ్యావ్ టు గివ్ యువర్ హోల్ లైఫ్ టు యువర్ గిఫ్ట్. నీకున్న వరానికి నీ జీవితాన్ని అప్పగించాలి. నీకున్న వరానికి నీ జీవితాన్ని అప్పగించకుండా అపవాది పోరాడుతుంది. ఎందుకంటే డెవిల్ ఈజ్ అలైవ్ అండ్ యాక్టివ్. నువ్వు ఆశ్రయింపబడకుండా, నువ్వు సేవ చేయకుండా, దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడకుండా, చూడండి, నీ వివాహం అవ్వకుండా, నీ గర్భఫలం, ఉద్యోగం, వివాహం జరగకుండా ప్రభు, చూడండి, అపవాది అడ్డుపడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే నువ్వు అభివృద్ధి చెందాలంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో, పరిశుద్ధ ఆత్మతో లోతైన సావాసం నువ్వు
చేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, మనలో ఏం పెట్టేశాడు దేవుడు? పరిశుద్ధాత్మ అనే వరమును. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ సక్సెస్ సాధించాలంటే మొదట నీ జీవితంలో రోజంతట్లో నీకు వినపడే ఒక స్వరం నెగిటివ్ వాయిస్ అనండి. ప్రతికూలమైన స్వరం, పరిస్థితుల స్వరం, మనుషుల స్వరం, పేరెంట్స్ స్వరం, అవునా? నీ గతపు స్వరం, ఎంతమంది అపవాది స్వరం, అపజయాల స్వరం, అవునా కదా? ఈ స్వరాలు ఎంతమందికి వినపడుతున్నాయి రోజంతా? అపవాది స్వరం, అపజయాల స్వరం, పరిస్థితుల స్వరం, అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుంది? ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ స్వరం, భవిష్యత్ అంటే భయం స్వరం ఎంతమందికి వినపడుతుంది? నా వాక్యం వినాలి దయచేసి, వాక్యం వినాలి యవ్వనస్తులు, దయచేసి వాక్యం వినాలి యవ్వనస్తులు. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ప్రతిరోజు ఒక స్వరం నేను భయపెడుతుంది. అదేంటంటే, అన్నిటికంటే నేను భయపెట్టే స్వరం ఏంటో తెలుసా? అవమానింపబడతాననే స్వరము. రక్తబంధుల మధ్య, ఆత్మబంధుల మధ్య ఆమె జీవితం అయిపోయిందిరా, అతని జీవితం అయిపోయిందిరా, ఆమె పెళ్ళి ఇంకా కాలేదురా, ఆమె గర్భఫలం తెరబడలేదురా, ఆమె అప్పులు పాలైపోయిందిరా, ఆమె పెళ్ళి ఏమైపోయింది అంటారు శత్రువులైతే? పెటాకులు అయిపోయిందిరా. చూడు, పట్టణానికి వెళ్ళింది, దేవుడిని నమ్ముకుని వెళ్ళింది, మొత్తం కోల్పోయిందిరా. ఇటువంటి స్వరానికి నువ్వేమవుతావు? భయపడతావు. నీ జీవితంలో అవకాశ ద్వారములు తెరబడకుండా, నువ్వు జీవితంలో ఆశ్చర్యింపబడకుండా నిన్ను భయపెట్టే స్వరమే ఇదే. అవమానింపబడతాననే భయపు స్వరం, అప్పులోల స్వరం, ఆర్థిక ఇబ్బందుల స్వరం, పరిస్థితుల స్వరం, అపజయాల స్వరం, అపవాది స్వరం, బలహీనతల స్వరం, పాపపు స్వరం, అపరాధిని అనే భావపు స్వరం, ఆలస్యపు స్వరం, ఇవన్నీ ఎంతమందికి వినపడుతున్నాయి? ఇవన్నీ ఏం చేస్తాయి తెలుసా? నీకు దేవుడు తెరిచి అవకాశ ద్వారంలో తెరబడకుండా చేస్తాయి. అందుకే మీరు చూడండి, యేసయ్యకి చిన్నప్పటి నుంచి ఏ స్వరాలు వినపడి, కానీ ఒక్క స్వరానైనా దేవుడు అంగీకరించాడా? యేసయ్య ఏమంటాడు? నా గొర్రెలు నా స్వరము వినును. పరిస్థితుల స్వరం వింటున్నావా? పరిశుద్ధాత్మ స్వరం వింటున్నావా? చూడండి, నీ నెక్స్ట్ 10 సంవత్సరాలు నువ్వు ఎలా ఉంటావో 2 క్వశ్చన్లు అడుగుతా నేను. ఆ 2 క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ ఇస్తే నువ్వు నెక్స్ట్ 10 ఇయర్స్లో ఎలా ఉంటావో నేను చెప్పేస్తా. ఒకటి, నువ్వు ఏం చదువుతున్నావో, ఏం వింటున్నావో నువ్వు నాకు చెప్తే, నువ్వు ఏ గ్రూప్లో, ఏ ఫ్రెండ్షిప్లో ఉంటున్నావో నువ్వు నాకు చెప్తే, నెక్స్ట్ 10 ఇయర్స్ నువ్వు ఎలా ఉంటావో నేను చెప్పేస్తా. ఎస్ ఆర్ నో? అవునా కదా? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో చెప్తే, డాక్టర్స్తో సహవాసం చేస్తున్నావు బ్రదర్, ఒక 10 ఇయర్స్ తర్వాత నువ్వు కంపల్సరీ డాక్టర్ అయిపోతావు. ఆమేన్. అలాగే లేకపోతే బ్రదర్ దొంగలతో సహవాసం చేస్తున్న బ్రదర్, గజ్జె దొంగ అయిపోతావు నువ్వు. ఎంతమందికి అర్థమవుతుంది? అలా కాకుండా గాసిప్స్, ఎప్పుడు కూడా సాడీలు చెప్పేలతో సహవాసం చేస్తే 10 సంవత్సరాలు జరుగుతుందా సాడీలు యొక్క పిహెచ్డి చేసేస్తావు, నువ్వు చదివేస్తావు. నువ్వు ఏం చదువుతున్నావో, నువ్వు ఏం వింటున్నావో నువ్వు ఇప్పుడు నాకు చెప్తే, నీ స్నేహితులు ఎవరో నాకు చెప్తే 10 సంవత్సరాలు నువ్వు ఎవరవుతావు నేను చెప్పేస్తా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అందుకే చూస్ వైజ్ ఫ్రెండ్షిప్. ఎప్పుడు కూడా నీ జీవితంలో జ్ఞానులతో సహవాసం చేయవాడు ఏమవుతాడంట? జ్ఞానము గలవాడవుతాడంట. ఆమేన్. మూర్ఖులతో సహవాసం చేసేవాడు ఏమైపోతాడంట? చెడిపోతాడంట. సామెతల గ్రంథం చూడండి. అందుకే 15 సంవత్సరాల ఈడిగల దానియేలు అదే స్కూల్లో చదువుకుంటున్నాడు, కల్దీల భాష చదువుకుంటున్నాడు, గారడీ విద్య చదువుకుంటున్నాడు, మాంత్రికుల విద్య చదువుకుంటున్నాడు. మాంత్రికులకి అందరికంటే 10 రెట్ల జ్ఞానం గలవాడు. చూడండి, నెబుకద్నెజర్ తీసుకొచ్చినప్పుడు 3 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలని పరీక్షించినప్పుడు కల్దీయుల దేశంలో జ్ఞానులందరికంటే, మాంత్రికులందరికంటే, గారడి విద్య కలవారి కంటే, జ్యోతిష్య శాస్త్రం, శిల్ప శాస్త్రం, హస్త సాముద్రిక అన్నిటికంటే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అందరికంటే ఎన్ని రెట్ల జ్ఞానం ఉందంట? 10 రెట్ల జ్ఞానం ఉందంట. మీకు ఇక్కడ విషయం ఏంటి తెలుసా? దానియేలు చదువుకుంటున్నాడు కానీ దాన్ని లోపలికి ఎక్కించుకోవట్లా.
నువ్వు ఈ లోకంలో ఉండాలి కానీ దాన్ని లోకంలోకి ఎక్కించుకోకూడదు నీ జీవితంలోకి. ఎంతమంది మీరు ఈ లోక మర్యాద చొప్పున నడక, లోకాన్ని వాడుకోవాలి, లోక మర్యాద చొప్పున మనం నడవకూడదు. అందుకే దానియేలు ఏమంటాడు, మీ రాజుకి కావాల్సింది ఏంటి? నేను అందరికంటే జ్ఞానం గలవాడు కావాలి, నేను అందరికంటే అందంగా కనపడాలి, నా ఈడి గారి వాళ్ళ అందరికంటే సౌందర్యంగా కనపడాలి, అంతే కదా. మెథడ్ నాకు వదిలేసే, రిజల్ట్ నేను ఇస్తానంటాడు. అవునా? అవునా కదా? అలాగే నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన వరాలు, ఒక ప్రత్యేకమైన దర్శనాలు, ఒక ప్రత్యేకమైన పిలుపు ఉంది. నీ పిలుపు గొప్పది కాబట్టి అపవాది నీతో పోరాడుతుంది. అందుకే ఎవ్రీ ఆపర్చునిటీ కమ్స్ విత్ అపోజిషన్. ఆటంక ద్వారాలు లేకుండా అవకాశ ద్వారాలు తెరవబడవు. అందుకే ఎప్పుడు కూడా నీ జీవితంలో యేసేని చూసుకోండి. యేసే చిన్నప్పటి నుంచి, పుట్టిన కాడి నుంచి వ్యభిచారం వల్ల పుట్టాడు అన్నారు, అవునా? భరించాడు. పామరుడు చదువుకోలేదన్నారు, భరించాడు. బయల్జెబూబా వల్ల దయ్యాలు వెళ్ళగొడుతున్నారు అన్నాడు, దయ్యాలకు అధిపతి అన్నారు, భరించాడు. పిచ్చివాడన్నారు, వెర్రివాడన్నారు, భరించాడు. సమరయుడు అన్నారు, భరించాడు. దేవదూషణ చేశాడన్నారు, భరించాడు. ఇంకా లాస్ట్కి ఇతను దుర్మార్గుడు కాని ఎడ్ల నీకు అప్పగించము పిలాతు అని చెప్తున్నారు. ఇన్ని మాటలన్నా ఒక్కటన్నా లోపలికి తీసుకున్నాడా? అంటే చుట్టూ ఇంత ప్రతికూలత ఉన్న అవకాశ ద్వారాలను సద్వినియోగపరుచుకున్నాడు. ఇప్పుడు కూడా నీ జీవితంలో అవకాశ ద్వారములు తెరవాలంటే చూడని, ఎలీయాబుతో ఫైట్ చేస్తే గొలియాతు మిస్ అయిపోతాడు నీకు. ఆమేన్. క్రైస్తవులు ఎందుకు ఆశ్చర్యింపబడరంటే అక్కడ అవకాశ ద్వారం గొలియాతు తెరవబడింది, ఇక్కడ ఎలీయాబు అనే అపోజిషన్ ద్వారం నీకుంది. ఎలీయాబు ఏమంటాడు? ఎప్పుడు కూడా నీ జీవితంలో ఈ వీళ్ళను గుర్తుపట్టాలి. నేసేయర్స్ అంటారు. నేసేయర్స్ అంటే దోస్ హూ ఆర్ ఆల్వేస్ టెల్లింగ్ అబౌట్ యూ, యూ కాంట్, యూ డోంట్ హ్యావ్ మెరిట్, యూ డోంట్ హ్యావ్ ఎబిలిటీ. వీళ్ళు ఎప్పుడు కూడా ప్రతికూలంగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు. నీ వల్ల కాదు, నీకు ఆ సామర్థ్యం లేదు, నీకు ఆ మెరిట్ లేదు, నీకు ఆస్తి లేదు, నీకు ఆ చదువు లేదు, నీ వల్ల కాదు అంటారు. ఈ ఎలీయాబులు అంటూ వాళ్ళను నువ్వు గుర్తు పెడితే అవకాశ ద్వారాలను సద్వినియోగపరుచుకుంటావు. అంటే ఆటంక ద్వారాలు మూసివేస్తావు. ఎలీయాబు ఏమంటున్నాడు? అరే నీ గురించి నాకు తెలుసురా. దావీదు మహారాజు వస్తంగానే మొదటి సమూయేలు గ్రంథం మనము 17వ అధ్యాయంలో చదివితే, ఈ 40 రోజులు గొలియాతు పచ్చి బూతులు తిడుతున్నాడు ఇజ్రాయేల్ సైన్యాన్ని. కానీ వీళ్ళు ఒక్కళ్ళని యుద్ధానికి వెళ్తున్నారా? వెళ్ళట్లేదు. ఈలోగా యుద్ధంలో తన అన్నలకి ఆహారం తీసుకెళ్ళమని యెషయా తన చిన్న కుమారుడు 8వ కుమారుడైన దావీదు మహారాజును పంపితే, దావీదు మహారాజు వచ్చి చూస్తే, అరే నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు, నీ ప్రగల్భాలు ఏంటి? నువ్వు తొందరగా వెళ్ళి ఆ చిన్న మందని, గొర్రెల మందని ఎక్కడో లేసావురా? నువ్వు యుద్ధానికి వచ్చేస్తావా? నువ్వు యుద్ధం చేస్తావా? ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు ఒక సేవ పిలుపుందని చెప్పినా, నేను ఒక కలెక్టర్ని అవుతా, నేను ఒక ఇంజనీర్ని అవుతా, నేను ఒక డాక్టర్ని అవుతా, డాడీ నేను ఇలా గొప్పదాన్ని అవుతా, డాడీ నేను ఇలా గొప్ప పనులు చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను వెనక్కి లాగేసేవాళ్ళు 99 మంది ఉంటారు. నీ వల్ల కాదు, నువ్వు కారు కొనలేవు, నువ్వు ఇల్లు కొనలేవు, నువ్వు జాబ్ చేయలేవు, అది నీ వల్ల కాదు అని చెప్తారు. వీళ్ళు దే ఆర్ గుడ్ పీపుల్, దే ఆర్ గ్రేట్ పీపుల్, దే ఆర్ గుడ్ పీపుల్, దే ఆర్ గ్రేట్ పీపుల్, బట్ దే డోంట్ నో యువర్ కాలింగ్. దేవుడు నీ పట్ల కలిగిన చిత్తం, దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక, దేవుడు నీ పట్ల కలిగిన పథకాలు, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు, దేవుడు నీకు ఇచ్చిన దర్శనాలు, దేవుడు నీకు ఇచ్చిన ప్రవచనాలు వాళ్ళకి తెలియదు కాబట్టి నేను వెనక్కి లాగేలని చూస్తారు. చూడండి, ఆ క్షణంలోనే ఏమంటున్నాడు పేతురు గారు, నువ్వు అందరూ నన్ను ఏమనుకుంటున్నారని శిష్యుల్ని అడుగుతున్నాడు యేసయ్య. మనం చూద్దాం. శిష్యులు యేసయ్యను అడుగుతున్నప్పుడు శిష్యులు ఏమంటున్నారు తెలుసా? నువ్వు ఇర్మియా అంటున్నారు, నువ్వు ఆ ప్రవక్త అంటున్నారు, నువ్వు ఈ ప్రవక్త అంటున్నారంటే మీరేమనుకుంటున్నారంటే యేసయ్య అపోస్తలుడైన పేతురు గారు ఏమంటున్నారు తెలుసా? నువ్వు దేవుని కుమారుడైన పరిశుద్ధుడివి అని చెప్తే, సీబోను బర్యోనా ధన్యుడివి, తండ్రి అని యెహోవా దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా నీకు బయలుపరిచాడు. ఇదిగో నీ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ ద్వారములు దాని ముందు నిలవజాలవు అని చెప్తున్నాడు. అని చెప్తున్నప్పుడు ఓకే
అమ్మయ్య అనుకున్నాడు. వెంటనే నేసేయర్ వచ్చేసాడు. తర్వాత ఏసే ఏమంటున్నాడు, నేను 3 దినాల తర్వాత పాపుల చేతికి అప్పగింపబడతానంటే, ఏసయ్య వద్దు ప్రభువా అనేస్తున్నాడు. అంటే అప్పుడు పేతురుని ఏం చేస్తున్నాడు ఏసయ్య, సాతానా నా వెనక్కి పమ్ము. అప్పుడే పరిశుద్ధాత్మ పేతురులో నుంచి మాట్లాడింది. అప్పుడే సాతాను స్వరం ఎక్కడి నుంచి మాట్లాడింది, పేతురులో నుంచి మాట్లాడింది. ఏసే ఏం చేశాడు, గుర్తుపట్టేశాడు. నువ్వు ఏమి వింటావో అదే నువ్వు అయిపోతావు. నువ్వు ఏమి చదువుతావో అదే నువ్వు అయిపోతావు. నువ్వు ఏం మాట్లాడతావో అదే నువ్వు అయిపోతావు. నువ్వు ఏది నమ్ముతావో అదే నువ్వు అయిపోతావు. యూ విల్ బికమ్ వాట్ యు హియర్. యూ విల్ బికమ్ వాట్ యు బిలీవ్. యూ విల్ బికమ్ వాట్ యు టాక్. యూ విల్ బికమ్ వాట్ యు థింక్. చూడండి, అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదాన్ని ఎక్కడ కోల్పోతావు తెలుసా, భయపడడం ద్వారా. భయపడడం ద్వారా నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోవు. భయపడడం ద్వారా విశ్వాసంతో ఒక అడుగు ముందుకి వెయ్యలేవు. భయమే కదా. భయం అనేది భయపడేవాడికి చాలా దగ్గర చుట్టమంట. భయపడేవాడికి భయం ఏంటి, దగ్గర చుట్టం. ఈ భూమి మీద అత్యంత భయంకరమైంది ఏంటి తెలుసా, సాతాను కాదు, భయం. అవునా? అవమానింపబడతాననే భయం, చచ్చిపోతాననే భయం, భవిష్యత్తు భయం, రోగపు భయం, వ్యాధి భయం, బలహీన భయం. చూడండి, కులంలో, మతంలో, కాందానిలో, మన జనబలం, కండబలంలో ఎక్కడైనా తగ్గిపోతామనే భయం. పిల్లకి ఇంకా పెళ్లి చేయలేదని అడిగితే భయం. అడగొచ్చు కదా, 1 కోటి రూపాయలు చెప్తాం కానీ ఇవ్వచ్చుగా 1 కోటి అని అడిగితే తెలుస్తుంది మీకు. ఎవరైనా మీ అమ్మాయిని పెళ్లి చేయరంటే 1 కోటి రూపాయలు ఇస్తావని అడుగు, ఇంక మళ్ళీ జీవితంలో అడగరు. ఏరా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంటే ఉద్యోగం ఇవ్వచ్చు కానీ అడుగు, ఇంకా జీవితంలో అడగరు. బాగుపడవచ్చు కదా అంటే బాగుపరచు అని వెళ్ళి అడుగు. చెప్పు. ఈ సమాజం, ఈ సృష్టి, ఈ లోకము నువ్వు ఏం చెయ్యాలో చెప్తుంది కానీ ఎలా చెయ్యాలో మాత్రం చెప్పదు. నిన్ను ప్రశ్నిస్తుంది కానీ నువ్వు ఫలించే విధంగా మాత్రం అస్సలు సహాయం చేయదు. మంచిగా ఉండొచ్చుగా అంటది, ఆ మంచిగా ఎలా ఉండాలో మాత్రం చెప్పదు. ఉద్యోగం చేసుకోవచ్చురా అంటది, ఉద్యోగం ఇవ్వచ్చుగా చెప్పదు. అందుకే ఎప్పుడు కూడా యేసయ్య తన జీవిత కాలంలో, యేసయ్యను కానీ, దావీదు మహారాజు కానీ, మీరు యోసేపుని కానీ, దానియేలుని కానీ, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కానీ గుర్తుపెట్టుకోవాల్సిన, నువ్వు ఫస్ట్ నరుడికి భయపడకు. రిమెంబర్ దే ఆర్ నాట్ గాడ్స్. వాళ్ళు దేవుడు కాదు. దేవుడు కాని వాడికి నువ్వు భయపడకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళు ఆఫ్టర్ ఆల్ మనుష్యులు. అందుకే దావీదు మహారాజు నరులకి ఎప్పుడైనా భయపడ్డం చూసారా? నరమాత్రుడు నాకేమీ చేయగలడు. నువ్వు నరులకు భయపడినంత కాలం అవకాశ ద్వారాలను కోల్పోతావు. వీళ్ళకేం సమాధానం చెప్పాలో, వాళ్ళకేం సమాధానం చెప్పాలో, వీళ్ళకేం సమాధానం చెప్పాలో ఒకటి చెప్తాను, గుర్తించి పెట్టుకో. ఒకరికి నువ్వు నచ్చనంత మాత్రాన వాళ్ళు నిన్ను గాయపరచిన అవసరం లేదు. If people don't like you, don't think that they are harming you. వాళ్ళని నిన్ను గాయపరచలేరు. చూడండి, ఈ లోకంలో ప్రజలు కొంతమంది ఉంటారు, జీవిత కాలం నేను అపార్థం చేసుకుంటారు. వాళ్ళకి నీ లైఫ్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, నీ జాబ్ని ఎక్స్ప్లెయిన్ చేసి, నీ పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి, నీ కుటుంబాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా, నువ్వు ఎంత వివరించినా వాడు నిన్ను అపార్థం చేసుకోవడం మానడు పరలోకం వెళ్ళేంత వరకు. అటువంటి వ్యక్తి కోసం నువ్వు సమయం వేస్ట్ చేసుకోకూడదు. అందుకే ఎలియాబుతో దావీదు మహారాజు మాట్లాడుతున్నాడా? మాట్లాడలేదు, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపానంటే అడు వినడు. ఎవరికి చెప్తున్నాడు? సౌలు రాజుకి చెప్తున్నాడు. ఇంతకుముందు ఇలా సింహాన్ని ఎలుగుబంటిని నా గొర్రెపిల్ల తీసుకెళ్తే చంపేశాను, అలాంటి సున్నత లేని ఫిలిస్తీని ఎంతసేపు చంపేస్తానంటే నా ఆర్మర్ తీసుకోండి, నా కత్తి తీసుకోండి, ఇవన్నీ నాకు అవసరం లేదంటున్నాడు. అందుకే డోంట్ లివ్ సంబడి ఎల్స్ లైఫ్ పర్పస్. ఇతరులు యొక్క
నీ జీవితాన్ని ఇతరులు ఏ విధంగా నిర్ణయిస్తారో అది నువ్వు జీవించకూడదు. ఒకటి గుర్తు, ఈ ప్రపంచంలో అత్యంత ఘోరమైన స్థితి ఏంటో తెలుసా? ఇతరుల యొక్క అంగీకారంతో నీ జీవితం జీవించుకోవడం అంత దౌర్భాగ్యపు జీవితం ఇంకోటి ఉండదు. అవునా కదా? అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుంది? ఇతరులని చూడండి, నీ సంతోషానికి ఇతరులు బాధ్యులు కాదు, నీ ఆశీర్వాదానికి ఇతరులు బాధ్యులు కాదు. ఈ ప్రపంచంలో అత్యంత ఘోరమైన స్థితి ఏంటో తెలుసా? వాళ్ళకి నిన్ను నచ్చితే బాగుండు, వీళ్ళకి నచ్చితే బాగుండు, వీళ్ళకి బాగుంటే బాగుండు. అంటే జీవితకాలం నీ జీవితం నువ్వు జీవించవు. నీ జీవితాన్ని నువ్వు జీవించాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. ప్రతి అవకాశ ద్వారం నీకు తెరవబడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే నీ జీవితంలో నరుల యొక్క భయాలను జయించాలన్నా, ఈ నెగిటివ్ వాయిస్ని జయించాలన్నా ఒకటే, దే ఆర్ నాట్ గాడ్స్. వాళ్ళ దేవుళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకో, సమాజంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి ఒక్కరు దేవుడు కాదు. వాళ్ళకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే యేసయ్య 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పెంచడంగానే ఇతను దేవుని కుమారుడు, ఇతను రాజుని చేసేయాలని హోసన్నా జయం జయము దావీదు కుమారుడు జయం జయమన్నారు. ఇంకొక నెక్స్ట్ సమానికి సిలివేసేయండి. మనుషులు 2 నాలుకల మాటలు మాట్లాడతారు. అందుకే ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో భయంకరమైన జీవితం ఎప్పుడు జీవిస్తున్నావంటే పీపుల్ అప్రూవల్ కోసం, చుట్టూ ఉన్న ప్రజల యొక్క అంగీకారం కోసం, వాళ్ళకి ఇష్టడుగా ఉండనేమనే భయంతో నువ్వు జీవించినంతకాలం బానిస బతుకుతావు, నువ్వు ఆశీర్వదింపబడవు. దేవునికి ఇష్టడుగా బతుకు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి, యెషయా గ్రంథంలోకి ఒకసారి వద్దాం. యెషయా గ్రంథంలో చూస్తే, అందుకే యేసయ్య చూడండి పరిసయ్యులు వచ్చి అడుగుతారు, ఇదిగో పరిసయ్యులు నువ్వు అన్న మాటకి అభ్యంతరపడ్డారు అంటే, గుడ్డివాడు తో చూపించుకొని నాకెందుకు, పరిసయ్యులు సున్నం కొట్టిన సమాధి, వాళ్ళ యొక్క అప్రూవల్ నాకు అక్కర్లేదు. దేవుడి చిత్తం కాలేదనుకో, తల్లిదండ్రుల అంగీకారం కూడా నీకు అక్కర్లా. దేవుడి చిత్తం లేనిది, నిన్ను బాధించేది ఏది కూడా దాన్ని నువ్వు అంగీకరించాల్సిన పని లేదు. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో చూడండి, మీరు ఎవరికి భయపడాలో వారికే భయపడమంటారు. ఆమేన్. ఈరోజు నువ్వు ఎవరికి భయపడుతున్నావు? చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం, ఐజయా చాప్టర్ 8 ఫ్రమ్ వర్స్ 12. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతా ఈ బందుకట్టు అనుకొనకడి. అంటే జనాలు ఏది చెప్తే అది కరెక్ట్ కాదు. మెజారిటీ ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్. 1,00,000 మంది ఒకటి నిర్ణయానికి వస్తే అది ఎప్పుడు కూడా సత్యము నిజము అది కరెక్ట్ అని ఎప్పుడు అనుకోకు. మెజారిటీ ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, నీ జీవితం ఇంకా అయిపోయిందని ఎప్పుడు అనుకోకు. 80 సంవత్సరాలకి స్టార్ట్ చేశాడు మినిస్ట్రీ. ఎవరు? మోషే గారు. 100 సంవత్సరాలకి వాగ్దాన ఫలం పొందుకున్నారు. ఎవరు? అబ్రహాము గారు. అందుకే గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ టైమ్ అండ్ గాడ్ ఆఫ్ డిసిషన్స్. అందుకే అయిపోయింది జీవితం, అసలు నీ జీవితం మొదలే కాల. ఆమేన్. దేవుడికి వృద్ధాప్యం అంటే అసహ్యం. ఎందుకంటే వృద్ధాప్యం దేనికి దారితీస్తుంది? మరణానికి దారితీస్తుంది. అందుకే వృద్ధాప్యాన్ని దేవుడు ద్వేషిస్తాడు. ఆమేన్. పక్షి రాజు వల్ల ముసలితనమందు వారు ఇంకను చిగిరిస్తూ సారము కలిగి వృక్షాయువులాగా 6,000-7,000 సంవత్సరాలు బతకాలని దేవుడు కోరుకుంటాడు. మరణం లేకుండా హానోకులాగా మనం కొనిపోవాలని ఆశపడతాడు. అందుకే ఈ చుట్టూ ఉన్న ఈ 140 కోట్ల మంది కానీ 800 కోట్ల మంది అప్రూవల్ నీకు అవసరం లేదు. పరిశుద్ధాత్మ అంగీకరించాడా? గో హెడ్. దేవాది దేవుని యొక్క ఆత్మ నడిపింపుందా? గో హెడ్. వాక్యానుసారంగా వెళ్ళిపో. 10 మంది యొక్క అంగీకారం నీకు అవసరం లేదు. 10 మంది కోసం నువ్వు బతికేవా? దుర్భరమైన భయంకరమైన బానిస బతుకు నువ్వు బతుకుతున్నావు అని అర్థం. 99% మనము పీపుల్ అప్రూవల్ కోసం, అంగీకారం కోసం, మా అత్త ఏమనుకుంటుందో, నా భర్త ఏమనుకుంటాడో, మరి దేవుడు ఏమనుకుంటాడో, మా కులం వాళ్ళు ఏమనుకుంటారో, మా మతం వాళ్ళు ఏమనుకుంటారు, మరి దేవుడు ఏమనుకుంటాడు? నిన్ను సృజించిన వాడు నీకు భర్త అన్నాడు. నువ్వు దేవుడు చెప్పిన నిర్ణయానికి లోబడకపోతే నువ్వు ఆశ్చర్యింపబడవు. నిన్ను బాధిస్తుంది ఏంటో తెలుసా? మనుషుల యొక్క అంగీకరిస్తారో అంగీకరించారనే భయంతో బతుకుతున్నావు. దాని నుంచి బయటకు వచ్చాయి. ఫియర్ నిన్ను బాధిస్తుంది. అవునా కదా?
చూడండి, ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతా ఈ బందుకట్టు అనుకున్నది. జనాలు ఏది చెప్తే అది కరెక్ట్ అని అనుకో. ఆమేన్. వారు భయపడడానికి భయపడకుడి. ఈ లోకం దేనికి భయపడుతుందండి? అప్పులకు భయపడుతుంది, రోగాలకు భయపడుతుంది. అన్నిటికంటే అప్పుకి రోగం కంటే దేనికి ఎక్కువ భయపడుతుంది తెలుసారా? అవమానింపబడతాననే భయం, సిగ్గుపరచబడతాననే భయం, నిందొచ్చేస్తుందనే భయం. ఏం సాధించావు? పట్టణానికి వెళ్ళి ఏం సాధించావు? యేసేని నమ్ముకుని ఏం సాధించావు? ఓ ప్రార్థన చేసి అంటే ఆ భయం ఎక్కడొస్తుందని భయపడకు. చూడండి, వారు భయపడుదానికి మీరు భయపడకుడికి, దానివల్ల దిగులు పడకడికి. జనాలకి ఏం ఆన్సర్ ఇవ్వాలని అస్సలు భయపడకు. నీ బిడ్డ విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో, నీ గత విషయంలో, నీ జీవితంలో అస్సలు భయపడకు. ఎందుకంటే నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే శక్తివంతుడు, బలవంతుడు. బికాజ్ దే ఆర్ నాట్ గాడ్. వాళ్ళు నీ జీవితాన్ని నిర్ణయించలేరు, నీ జీవితాన్ని చేంజ్ కూడా చేయలేరు. నీ గతాన్ని మార్చలేరు, నీ భవిష్యత్తుని మార్చలేరు. నీకు ₹1 ఇచ్చి సహాయం చేయలేని వ్యక్తికి నువ్వెందుకు భయపడాలి? నిన్ను సృజించిన వాడికి నువ్వు భయపడాలి? నీకోసం రక్తం కాచి ప్రాణం పెట్టే వ్యక్తికి భయపడాలి? భయం అంటే చూడండి, దేవుడు శిక్షిస్తాడని భయపడకు. దేవుడు నిన్ను చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్ ఈజ్ నాట్ పనిష్మెంట్. డిసిప్లిన్ ఈజ్ నాట్ పనిష్మెంట్. అది గుర్తుపెట్టుకోవాలా. క్రమశిక్షణ అంటే నిన్ను దేవుడు మరణ శిక్షకి అప్పగించడం కాదు, నిన్ను సరైన ఆశీర్వాద మార్గంలో నడిపించడం. అందుకే జనాలు భయపడేదానికి నువ్వు భయపడకు, వాళ్ళు దిగులు పడేదానికి నువ్వు దిగులు పడకు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అనుకునేది. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడండి. దేవుడికి భయపడండి, దేవుడికి గురించి దిగులు పడండి. అరే దేవుడు బాధపడతాడు కదా, అరే ఇక్కడ దేవుడు లోకానికి లొంగిపోతే దేవుడు బాధపడతాడు కదా, అరే ఈ సంప్రదాయ కట్టుబాట్లకి లొంగిపోతే దేవుడు దిగులు పడతాడు కదా, అరే నేను ఏం చెప్పాలని నువ్వు అనుకుంటే బాధపడితే దేవుడు భయపడతాడని. దేవుని కోసం భయపడండి, దేవుని కోసమే దిగులు పడండి. ఫస్ట్ గుర్తుపెట్టుకో, దే ఆర్ నాట్ గాడ్. ఒకటే చెప్పు, వాళ్ళు ఏమైనా, నీ బాస్ ఏమైనా, నీ అత్త ఏమైనా, నీ భర్త ఏమైనా, వాళ్ళని గౌరవించండి, కానీ భయపడవద్దు. నువ్వు భయపడనక్కర్లేదు. బాధించి వారు నీకు దూరం అవుతారు, భీతి నీ వద్దకు రాదని దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకుని నువ్వు ముందుకు వెళ్ళిపోవాలా. ఎంతమందికి అర్థమవుతుంది? దావీదు గొలియాతుకు భయపడ్డా? దావీదు ఎలియాబుకు భయపడ్డా? భయపడలా. ఎలియాబుకి ఒకవేళ భయపడి ఉంటే దావీదు గొలియాతును చంపేవాడు కాదు. ఈరోజు నీ జీవితంలో జనాలకు భయపడితే, నీ గతానికి భయపడితే, పరిస్థితులకు భయపడితే అవకాశ ద్వారంలోనే గొలియాతును మిస్ అయిపోతావు. ఆమేన్. అందుకే విశ్వాసంతో అడిగేయాల. ఎంత ఘోరమైన అప్పులో పడిపోయినా, ఎంత ఘోరమైన వ్యాధిలో పడిపోయినా, ఎంత ఆలస్యం జరుగుతున్నా దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడి నీ పట్ల గొప్ప ప్రణాళికలు. నువ్వు ఏదైనా మర్చిపోగాని దేవుడి నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న సంగతి మర్చిపోకూడదు. ఎందుకంటే నువ్వు క్రీస్తులో దేవుని జ్ఞానం, నీతి, పరిశుద్ధత, విమోచన, రాజైన యాజకుడు, దేవుని సొత్తు, పరిశుద్ధ జనం, స్వకీయ సంపాదిక్యం. ఇప్పుడు నీ జీవితంలో జరిగే పరిస్థితులు నువ్వు కాదు, నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలు, పరిశుద్ధాత్మ స్వరమే నువ్వు. ఆమేన్. అందుకే ఈరోజు నువ్వు ఏం చదువుతున్నావు అది నువ్వు అయిపోతావు, ఏది వింటున్నావో అది నువ్వు అయిపోతావు, అలాగే ఎవరితో ఉంటున్నావో అది నువ్వు అయిపోతావు. చాలాసార్లు క్రైస్తవులు చేసే పెద్ద తప్పు ఏంటంటే సాతాను స్వరం వింటారు, పరిశుద్ధాత్మ స్వరం వినరు. చూడండి, ఎక్కువ సాతానుతో సావాసం చేస్తారు, పరిశుద్ధాత్మతో సావాసం చేయరు. ఎప్పుడు సాతాను గురించే మాట్లాడతారు. అవునా కదా? సాతాను అంటారు. అసలు అప్పవాది గురించి నేను పట్టించుకోద్దంట్లా, కానీ మీరు మెలకుగా ఉండాలి, వాడి తంత్రమంత్రాలు వెరిగిన వారుగా ఉండాలి. అందుకే మీరు భయపడవలసింది పరిశుద్ధుడైన దేవునికి. ఆయన ఏమనుకుంటాడని బాధపడు, దేవుడు ఏమనుకుంటా. అందుకే చూడండి, ఆ పొతోఫరు భార్య యోసేపుని తొందర పెడుతుంటే, నువ్వు నేను ఉంటే పాపం చేయొచ్చు, మరి దేవుడు కూడా ఉన్నాడు కదా, ఆయన బాధపడతాడు, నేను చేయలేను అంటున్నాడు. ఆమేన్. మన మధ్య దేవుడున్నాడు. ఆమేన్. అంటే ఈరోజు నువ్వెవరికి భయపడాలా? దేవునికి తప్ప ఎవరికి భయపడద్దు. రెండోది చూడండి, నెవర్ గెట్ డిస్ట్రాక్టెడ్ బై, చూడండి నెగిటివ్ వాయిస్. నీ జీవితంలో ఎప్పుడు కూడా గొప్ప ఆశీర్వాదం వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఈ కాలంలో ఉన్న ఇంటర్నెట్, ఫేస్బుక్,
ట్విట్టర్, వాట్సాప్, ఈమెయిల్స్, మెసెంజర్, ఫోను నేనేం చేస్తుంది తెలుసా? నీ యొక్క గొప్ప ఆశీర్వాద అవకాశం నుంచి తప్పించేస్తుంది. మీరు చూడండి, బైబిల్లో చూస్తే నెహమ్యాకి అప్పటికే ఇజ్రాయేలీలు మందిరం కట్టుకుని 20 సంవత్సరాలు ఆలస్యం చేశారు. ఇంకా హగ్గయి, జకర్యా, ఒబేద్యా, గొప్ప గొప్ప దానియేలు గారు అందరూ ప్రార్థన చేసిన తర్వాత ఇంకా హగ్గయిలో చూస్తే సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టడానికి సమయం ఇంకా రాలేదు. కోరేషు రాజు ఆజ్ఞ ఇచ్చి డబ్బు ఇచ్చినా కానీ 20 సంవత్సరాలు వీళ్ళు మందిరాన్ని కట్టడం ఆలస్యం చేశారు. తర్వాత జెరుబ్బేలు, యెహోయాదా కుమారుడైన యెహోషువ, ప్రధాన యాజకులు అందరూ కలిపి మందిరాన్ని ఎలాగైతే కట్టేశారు. కట్టేసిన తర్వాత దేవుడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్దిస్తానన్నాడు. కానీ మందిరం చుట్టూ ఏం లేదు, గోడ లేదు, ప్రాకారం లేదు, ప్రొటెక్షన్ లేదు. అప్పుడు నెహమ్యాకి తెలిసింది. ఏం చేసి తెలుసా? చూడండి, 3 నెలలు ప్రార్థన చేశాడు. 52లో 3 నెలలు ఉపవాసం ఉండి 52 రోజుల్లో యెరూషలేము చుట్టూ ప్రాకారాన్ని కట్టేశాడు. అయితే ఇక్కడ నెహెమ్యాని ఎప్పుడు చూసినా డైవర్ట్ చేద్దామని ఈ టోబియా, ఈ సన్బల్ట్ ఏం చేసేవాళ్ళు? మనం కూర్చుని మాట్లాడుకుందాం అంటే నెహమ్యా ఏమంటున్నాడు చూడండి. నెహమ్యా అసలు ఎవ్వరికి రాజుకు భయపడట్లే, ఎవ్వరికి భయపడట్లా. నాకు దేవుడు వాగ్దానం ఉంది, నేను భయపడిన అంటున్నాడు. ఈ సన్బల్టు, సమరిడి అనే సన్బల్టు, టోబియా, అక్కడ ఉన్న అందరు కూడా అన్యులు మనం కూర్చుని మాట్లాడుకుందామని 4 సార్లు డైవర్ట్ చేయాలని, నెహమ్యాని చంపేయాలని చూస్తే నెహమ్యా అన్న మాట మనం చూడండి. హల్లెలూయా. చూడండి, ఈ మాట నువ్వెప్పుడు అనాలా? ఎవరైనా నిన్ను పిలిచి ఊరికి పోదాం, పుట్టినరోజుకి వెళ్దాం, పెళ్లి రోజుకి వెళ్దాం, ఆ రోజుకి వెళ్దాం, కొంతసేపు అటు వెళ్దాం, ఇటు వెళ్దాం అంటే నెహమ్యాలాగా నువ్వు అలాంటి అవి వద్దని నేను అనను. అవసరమా కాదా అని అడగాలి. చూడండి, ఈజ్ దిస్ వైజ్? ఎప్పుడైనా ఒక క్వశ్చన్ వేసుకో. ఎవరైనా నేను పిలిస్తే ఇది జ్ఞానయుక్తమైన నిర్ణయమా? ఈజ్ దిస్ వైజ్? నా జీవితం మొత్తం మీద నేను వేసుకున్న ఫస్ట్ క్వశ్చన్, అది మంచా చెడా, నాకు ఆశీర్వాదకరమా, లాభవరం కాదు, ఇది దేవుని చిత్తానుసారమైందా, ఇది జ్ఞానయుక్తమైందా అనే ప్రశ్న నువ్వు వేసుకుంటే నువ్వు ఆశ్చర్యింపబడతావు. చూడండి, నెహమ్యాను అత్తమానం ఇస్తున్నారు. డోంట్ బీ డిస్ట్రాక్టెడ్ బై నెగిటివ్ వాయిస్. ఇక్కడ నెహమ్యా ఏదైతే ఈ గోడను కట్టకుండా ఆపేయాలని, అప్పటికే నెహమ్యా 153 నెలలు ఉపవాసం ఉండి 52 రోజుల్లో గోడ కట్టేశాడండి. ఇక్కడ చూస్తే నెహమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే మీరు చూడండి, ఈ టోబియా, సన్బల్ట్ అస్తమానం నెహమ్యా దగ్గరికి వర్తమానం పంపుతున్నారు. ఎందుకని? పని ఆపేయాలని. ఎప్పుడైనా అపవాది, ఇఫ్ డెవిల్ కాంట్ డిస్ట్రాయ్ యూ, హీ విల్ డిలే యూ. అపవాది నిన్ను నాశనం చేయట్లేదంటే నీ జీవితంలో నీ వాగ్దానాలు, నీ దర్శనాలు, నీ ప్రవచనాలు నీ జీవితంలో నెరవేరకుండా ఆలస్యం చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? డిలే చేయాలంటే నేను డిస్ట్రాక్ట్ చేయాలా? డిస్ట్రాక్ట్ చేస్తే నువ్వు డిసప్పాయింట్ అయిపోతావు. నిన్ను నీ యొక్క దర్శనం మీద నుంచి, నీ వాగ్దానం నుంచి, నీ ప్రవచనం నుంచి ఆడు తొలగించడానికి ఎన్ని రకాల పన్నాగాలు పంతాడు. ఎందుకంటే నీ జీవితంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి నష్టానికి ఆడే కారణం. నువ్వు అభివృద్ధి పొందడం వాడికి అసలు ఇష్టం ఉండదు. యేసయ్య వచ్చింది జీవము, సమృద్ధి గల జీవం ఇవ్వడానికి వచ్చాను నా గొర్రెలకు అంటాడు. కానీ వీడేం చేస్తాడు? దొంగతనము, హత్య, నాశనం. ఫస్ట్ ఏం దొంగలిస్తాడు తెలుసా? నీ విశ్వాసాన్ని దొంగలిస్తాడు. రెండోది ఏం చేస్తాడు తెలుసా? నీ దర్శనాన్ని దొంగలిస్తాడు. అలాగే నిన్ను నాశనం చేయాలనుకుంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, నెహమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. అందుకు నేను చూడండి, నెహమ్యా ఏమంటాడు తెలుసా? వీళ్ళు పత్రికలు పంపుతున్నారు, వాళ్ళని పంపుతున్నారు, వీళ్ళని పంపుతున్నారు. ఈ సన్బల్టు, టోబియా, మేము కూడా నీతో కలిపి మందిరాన్ని కడతామంటే యెహోవా మందిరం కట్టడానికి మీకు నిమిత్తం లేదని ఎల్లగొట్టేశాడు వాళ్ళని నెహమ్యా గ్రంథంలో. అయితే వీళ్ళు అస్తమానం లెటర్లు పంపి అనేక సార్లు ఇబ్బంది పెడితే నెహమ్యా ఏం ఆన్సరిస్తున్నాడు చూడండి. అందుకు నేను చేయు పని గొప్పది, ఐఎమ్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. నేను దేవుడు పని చేస్తున్నా, నేను నా దర్శనాన్ని నెరవేర్చుకుంటున్నా, నేను నా ప్రవచనాన్ని నెరవేర్చుకుంటున్నా, నేను నా వాగ్దానాన్ని నెరవేర్చుకుంటున్నా, నేను నా పిలుపు వైపు పరిగెడుతున్నా. దేవుడి చిత్తం నాలో నెరవేర్చడమే గొప్ప పని. చూడండి, దయచేసి నా వైపేనండి. మిమ్మల్ని డైవర్ట్ చేసేస్తున్నారు, పిల్లలు డైవర్ట్ చేసేది, యవనస్తులు డైవర్ట్ చేసేది. ఈరోజు నీ పిలుపు గొప్ప పని, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం గొప్ప పని, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం గొప్ప పని, దేవుడు నీకు ఇచ్చిన ప్రవచనం గొప్ప పని. ఎందుకంటే దేవుడే దాన్ని నెరవేరుస్తాడు. ఒకసారి ఒక సహోదరు నన్ను అడుగుతుంది, దేవుడు ఎందుకు ప్రవచనాలు నెరవేర్చాడంటే,
ఒకటే చెప్తున్నాను, బైబిల్లో 3 వచనాలు ఉంటాయి, కన్ఫ్యూజ్ కావద్దు. బైబిల్ ఆది నుంచి అంతం వరకు నువ్వు ఏ వాక్యానైనా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దాన్ని చూసి దాని యొక్క సరిచూసి విభజించి చదవాల. అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ఏది పడితే అది ఇచ్చేస్తాడు దేవుడు? ఇవ్వడు. నువ్వు వెళ్ళి అడిగి పక్కింటోలా పెళ్ళైపోయింది, అప్పుడే పెళ్ళైంది, ఆ అమ్మాయికి నీకు నచ్చింది, ఆ అమ్మాయి నాకు కావాలని అడిగితే ఇస్తాడా? ఇవ్వడు. నీకు పెళ్ళి అవ్వలేదనేసి ఆల్రెడీ అమ్మాయి పెళ్ళైపోయింది. అలాగే జాషువా, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తానంటే, నేను మొయాబు దేశంలో అడుగు పెడతా, నేను ఏదోము దేశంలో అడుగు పెడతా, నేను అమ్మోని దేశంలో అడుగు పెడతానంటే అది లోతు సంతానానికి, అది ఏశావు సంతానానికి ఇచ్చే నీకు ఇవ్వనంటాడు. యూఫ్రటీస్ నది నుంచి ఎర్ర సముద్రం వరకే నువ్వు అడుగు పెట్టాలా. దేవుడు చెప్పిన అడుగు పెట్టే ప్రదేశంలో నువ్వు అడిగి పెడితే ఇస్తాడు, కానీ ఎక్కడ పడితే నేను సముద్రంలో అడిగి పెడతానంటే నీకేం ఉపయోగం? నేను పాకిస్తాన్ ఇండియా బోర్డర్లో అడిగి పెడతానంటే అది బోర్డర్, నువ్వు అడిగి పెట్టిన ఉపయోగం ఉండదు, రోజు గొడవలే అవుతాయి. నువ్వు అక్కడ ఇల్లు కట్టుకుంటే దారుణంగా ఉంటుంది. పాకిస్తాన్ ఇండియా బోర్డర్లో అడిగి పెట్టింది నాకు కావాలనుకో, దేవుడు ఇస్తాడు, నువ్వు ఉండలేవు. ఎంతమందికి అంటే దేవుణ్ణి ఏది పడుతుందాడు. అందుకే నా యందు మీరును మీ యందు నేను నిలిచి ఉండి అప్పుడు మీరు ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు. వాగ్దానమందు, దర్శనమందు, ప్రవచనమందు నువ్వు నిలిచినప్పుడు నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు అని రాస్తుంది. ఆయన చిత్తానుసారంగా ఏది పడితే అది అడిగితే ఇవ్వడు. అలా అని చెప్పి ఆరోగ్యమైన చిత్తమా? అధిక ఆరోగ్యమైన చిత్తం. శాంతి ఆయన చిత్తమా? అధిక శాంతి ఆయన చిత్తం. దీర్ఘాయుష్ చిత్తమా? మరణం లేకుండా నువ్వు జీవించడం దేవుడి చిత్తం. ఇవన్నీ తన ప్రియకుమారుని రక్తం కాచి ప్రాణం పెట్టడం ద్వారా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, నేమ్య ఎంత డైవర్ట్ చేసినా అట్లా, ఎన్ని లెటర్లు రాసినా, ఎన్ని లంచాలు ఇచ్చినా, ఎంత డిస్టర్బ్ చేసినా దేవుడే కదా పంపించాడు అబ్రహాముని. చాలామంది అంటారు, చాలామంది ఇక్కడికి వస్తే ఒక సహోదరు నన్ను అడుగుతుంది, బ్రదర్ ఇక్కడ ఇంత ఫైటింగ్ మనకు అవుతుంది, దేవుడి చిత్తం అంటే ఎవ్రీ ఆపర్చునిటీస్ కమ్స్ విత్ అపోజిషన్ సిస్టర్ అని చెప్పి, ప్రతిఘటన లేకుండా ఏది నీ జీవితంలోకి ఆశీర్వాదం రానే రాదు. అందుకే చూడండి, అందుకే నేను చెయ్యి పని గొప్పది. అందుకే చెప్తాను, నేను చెయ్యి పని గొప్పది, నేను బైబిల్ చదవడం గొప్పది, నేను ప్రార్థన చేయడం గొప్పది, నేను ఉపవాసం ఉండడం గొప్పది, నేను విశ్వాసం ఎదగడం గొప్పది, నా దర్శనాన్ని నెరవేర్చుకోవడం గొప్పది, నా కళలు నెరవేర్చుకోవడం గొప్పది, దేవుడు నాకు ఇచ్చిన ప్రతి పని నెరవేర్చడం గొప్పది. దే ఆర్ గుడ్ పీపుల్, దే ఆర్ గ్రేట్ పీపుల్, కానీ దే ఆర్ నాట్ గ్రేట్ దాన్ యువర్ గ్రేట్ మిషన్. దేవుడి నీకు ఇచ్చిన గొప్ప పని కంటే అలా ఏం గొప్పోళ్ళు కాదు. ఆమేన్. ఇక్కడ చూడండి, నేను చెయ్యి పని గొప్పది, దాన్ని విడిచి నీ వద్దకు నేను ఎందుకు రావాలా అన్నాడు. నేను ఎందుకు ప్రేయర్ ఆపాలా? నీ పుట్టినరోజు కోసం నేను ప్రార్థన ఆపేలా, మీ పెళ్ళి కోసం నేను బైబిల్ ఆపేలా చదవడం, లేకపోతే అందరు కలిసి కూర్చొని చూడండి, నాకు గెట్ టుగెదర్ అని చెప్పేసి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ వాట్సాప్లో పెడుతుంటారు, నువ్వు రా రా అని. అక్కడి నుంచి డిగ్రీ వరకు ఉన్న వాళ్ళందరూ రా రా ఎక్కడున్నావు అని పెడుతూ ఉంటారు. అక్కడి నుంచి పీజీ వాళ్ళందరూ రా రా అని పెడుతూ ఉంటారు. పెడితే అసలు నేను చెయ్యి పని గొప్పది. ఇప్పుడు నేను గెట్ టుగెదర్కి వెళ్ళకపోతే దేవుడు నన్ను ఏమైనా అడుగుతాడా? నేను ఆ పుట్టినరోజుకి అటెండ్ కాకపోతే దేవుడు ఏమైనా అడుగుతాడా? సమయం ఉంటే వెళ్తా, తప్పేం కాదు. దేవుడు వెళ్ళమంటే పుట్టినరోజు కూడా వెళ్తా. ఏసే ఫస్ట్ వెళ్ళింది పెళ్ళికే, నేను కూడా వస్తా పెళ్ళికి, మీరు చేసుకుంటే. ఆమేన్. మా చర్చ్ వాళ్ళు చేసుకుంటే నేను వస్తా, నేను ప్రేమించిన వాళ్ళు చేసుకుంటే నేను వస్తా. దేవుడి చెత్తోళ్ళు ఇక్కడ పాకిస్తాన్ వాడు పెళ్ళి చేసుకుంటే నేను ఎందుకు వెళ్ళాలా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నా బిడ్డల కోసం నేను వస్తా. చూడండి, దాన్ని విడిచి నీ వద్దకు వచ్చేటకైనాను నేను దాన్ని ఎందుకు ఆపవలేను? ఎప్పుడైనా అన్నావా నేను ఎందుకు ఆపాలి? నేను ప్రేయర్ ఎందుకు ఆపాలా? నేను ఎందుకు బైబిల్ ఆపాలా? నేను చర్చికి వెళ్ళకుండా ఎందుకు ఆపాలా? నెహెమ్యా, he never ever distracted by anything, any opposition, any negative voice. ఈ జాబ్ పోతుంది, దానికంటే గొప్ప జాబ్ వస్తుంది. ఈ బిజినెస్ లాస్ అవుతుంది, దానికంటే గొప్ప బిజినెస్ ఇస్తాడు దేవుడు. చూడండి, కానానులో మొత్తం కోల్పోయాడు, అందరు తినేశారు, కరువు వచ్చేసింది. అమ్మ బాబోయ్, 4000 మందికి రోజు పెట్టాలంటే ఎక్కడవుతుంది? అబ్రహాం గారికి పశువులు తినేస్తున్నాయి, మనుషులు తినేస్తున్నారు, అన్నీ తినేస్తున్నాయి, అన్నీ అయిపోయింది, భయమేసేసింది. సరే, తప్పు చేసి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు, దానికి 2 అంతలు దేవుడు ఇచ్చాడా లేదా?
కానీ అది దేవుడి చిత్తం కాదు. అదే కరువులో విత్తనం వేసిన ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాడా లేదా? నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి కరెక్ట్గా చెప్తాడు. ఏమని చెప్తుందా? ఆశీర్వాదం నీలో ఉంది, బయట లేదు. ఆశీర్వాదం నీలో ఉంది, జాబ్లో లేదు. ఆశీర్వాదం నువ్వు చేసే పనిలో లేదు, నీలో ఉంది. ఆశీర్వాదం వాక్కు రూపంలో, వాగ్దానం రూపంలో, దర్శనం రూపంలో, ప్రవచనం రూపంలో, విశ్వాసం రూపంలో, విధేయత రూపంలో, లోబడే రూపంలో నీలో ఉంది నాన్న, బయట లేదని 1,00,000 సార్లు చెప్తాడు. నువ్వేనో ఆశీర్వాదం అది చూడండి. దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా అడిగావా? ప్రభువా ఎంతకాలం ఈ జాబ్ చేయాలి, ఈ బానిస బతుకు, ఒక 5 సంవత్సరాలు చేస్తే ఓకేనా, బ్లెస్ చేస్తావా అని అడిగావా? ఎంతకాలం ఈ బిజినెస్లో ఉండాలి ఎప్పుడైనా అడిగావా? అసలు ఎంతకాలం ఈ భూమి మీద బతుకుతానని అడిగావా? నేను ఎప్పుడు వచ్చేస్తానని అడిగావా? నేను రోజు అడుగుతాను, నేను ఎన్ని రోజులు ఉండాలి భూమి మీద, నా అంతం ఎలా ఉంటుందో ఒకసారి చెప్పవా? ఎప్పుడైనా అడిగావా? నీ అంతం ఎలా ఉంటుందో అడగాల. ఎంతమంది అడిగారు నా అంతం ఎలా ఉంటుందని? ఇప్పుడైనా అడుగు నీ అంతం. దావీదు మహారాజు అడుగుతాడు, నా అంతం ఎలా ఉంటుందో చెప్పు అన్నాడు. బాబు ఏంటి ఇలా టార్చర్ పెడతారు? నువ్వు గొప్ప ఐశ్వర్యం, గొప్ప ప్రభావం కలిగి మహావృద్ధాప్యమందు నా సన్నిధికి వస్తావు అని అన్నాడు. అబ్రహాం అడిగాడు, నా అంతం ఎలా ఉంటుందో చెప్పు. జ్ఞానం గల వాళ్ళు అడుగుతారు. దేవుడిని ఎప్పుడైనా అడిగావా నా అంతం? చూడండి, అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నేను ఇప్పుడే వెళ్ళిపోయే సమయం ఆసనమైంది, నేను ప్రాణార్పణంగా పోయిపోతున్నాను, నా కోసం నీతి కిరీటం ఉంది. వాళ్ళకి ఎప్పుడు వెళ్ళిపోతున్నారో తెలుస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారో తెలుస్తుంది. నీకు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలుస్తే, ఎప్పుడు రావటో తెలియట్లేదు. ఎందుకు? దేవుడు నీ తండ్రి తన ప్రియ కుమారుని రక్తం కాచి ప్రాణం పెట్టాడు. అడగాల, ఎంతకాలం ఈ బానిస జాబు, ఎప్పుడు బ్లెస్ చేస్తావు? అడిగావా? అడిగితే చెప్పేవాడు. యోసేపులాగా ఆస్వాదించేవాడు, జాబ్ తీసి ప్రధానమంత్రిని చేసేసేవాడు. ఆమేన్. ఈ బిజినెస్ ఎంతకాలం చేయాలి, ఈ కరువులో ఎంత విత్తాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఫిలిస్తీన్లు బావులు తెరితే మట్టి రాళ్ళు మన్ను పడుతుంది. ఇస్సాకు బావులు తెరితే ఏమవుతుంది? జలగల బావులు పడుతున్నాయి. కానీ వీళ్ళు ఏం ఊరుకుంటున్నారు? లాగేసుకుంటున్నారు. నీ జీవితంలో అలాగే కొంతమంది ఆశీర్వాదం లాగేసుకుంటారు. కానీ ఆశీర్వాదం లాగేసుకునే దాంట్లో లేదు, నీలో ఉంది, వాగ్దానం రూపంలో ఉంది. అందుకే నేను చేయి పని గొప్పది, నేను దాన్ని ఎందుకు ఆపాలా, ఆపేసి నీ దగ్గరికి ఎందుకు రావాలా అని అడుగుతున్నాడు టోబియాతోను సన్బల్లెట్తోను. చూడండి, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని, అలాగూ వారు 4 మార్లు నా యొద్దకు వర్తమానం పంపక ఆ ప్రకారమే నేను ప్రత్యుత్తరం ఇచ్చి తిని. 5వ మారు చూడండి, చాలాసార్లు సాతాను ఏం చేస్తుంది తెలుసా? ఒక్కసారి టెస్ట్లో పాస్ అయ్యావు, 2వ టెస్ట్ పెడతాడు, 3వ టెస్ట్ పెడతాడు, 4వ టెస్ట్ పెడతాడు, 5వ టెస్ట్ పెట్టినా కూడా పాస్ అయిపోతున్నాడు. ఇక్కడ నెహమ్యా, డోంట్ బీ డిస్ట్రాక్టెడ్ బై నెగిటివ్ వాయిస్. అపవాది ఏం చేస్తుంది? దేవుడు ఏం చేశాడు? ఇక వదిలేసే ప్రార్థన అంటే, ఇంకా నేను ప్రార్థనే చేయను, వదిలేస్తాను. డిస్ట్రాక్ట్ అయిపోయావు. నువ్వు బైబిల్ చదివి నువ్వు ప్రార్థన చేసావా? 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడైపోతాడు. మరి 3 నెలలు దేవుడితో సావాసం చేస్తే దేవుడు సామర్థ్యంతో భూలోకాన్ని ఏలుతావు. నువ్వు ఏం కోల్పోతున్నావు తెలుసా? దేవునితో లోతైన సావాసం. రెండోది ఏంటి? నెవర్ బీ డిస్ట్రాక్టెడ్ బై నెగిటివ్ వాయిస్. అండ్ దే ఆర్ నాట్ గాడ్స్. వాళ్ళకి నువ్వు భయపడడానికి వాళ్ళు దేవుళ్ళు కాదు. రెండోది, నెహమ్యా డిస్ట్రాక్ట్ అయ్యాడా? యోసేపు అయ్యాడా? లేకపోతే దానియేలు అయ్యాడా? దావీదు మహారాజు అయ్యాడా? అవునా? ఎవ్వరు ఏదైనా చెప్తే, వాళ్ళని చెప్తే, ఇగో అక్క నీ గురించి ఇలా నీకేదో జరిగిపోతా కలుస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా జరుగుతుందా చెప్పు అని అడగల. ఎందుకని? అమ్మో అని భయపడిపోకూడదు. వాళ్ళు చేతబడి చేస్తున్నారంటే అమ్మో, వీళ్ళు చేతబడి చేసుకోమను. నీకుగా చేసేది ఏసేకి. ఆమేన్. చూడండి, ఏసే ఏమంటున్నాడు? సౌలా సౌలా నన్నెందుకు అటాక్ చేస్తున్నావు అంటే, అదేంటి నిన్ను కాదు కదా, నేను క్రైస్తవులను అటాక్ చేస్తే, నువ్వు క్రైస్తవులను అటాక్ చేస్తే నన్ను చేసినట్టే అంటున్నాడు. అంటే ఎవరైనా సాతాను వాడి రాజ్యం అటాక్ చేస్తే ఎవరిని చేస్తుంది? అది నిన్ను కాదు, ఏసేని చేస్తుంది. మొలకోలుకు వెళ్ళు తరడం నీకు కష్టం. ఎవడైనా మేక్కి ఎదురుగా వెళ్తాడా? నీకు ఎదురుగా వస్తే మేక్కి ఎదురుగా వస్తున్నాడని చెప్పు వాడికి, బాబు మేక్కి ఎదురు రాకరా బాబు అని. మేక్కి వస్తే ఏమొస్తుంది? మేక్ ఏం చేస్తుంది? చీల్చేస్తుంది. ఆమేన్. రెండోది, ఫస్ట్ దేవా నేను ఎవరికి భయపడను, వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళకి నేను సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ కూర్చుంటాను, జోసఫ్ నువ్వు మనుషులకి
సంజయ్ చూడండి, పచ్చకామర్లోడికి పచ్చగుంటు దాడు ఫిక్స్ అయిపోయి ఉంటాడు. ఆడు పరలోకం వెళ్ళేంత వరకు కూడా నేను అపార్థం చేసుకుంటాడు. వాడు నువ్వేం చేస్తావు? మిస్అండర్స్టాండ్ చేసుకున్న వ్యక్తిని నువ్వు ఎంత వివరించి చెప్పినా వాడు అంతే, వాడు విన్నాడు. వాడు మనసు మార్చుకోవడానికి నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఎంతమందికి అర్థమవుతుంది? దాని ద్వారా నువ్వు ప్రతికూల స్వరాన్ని జయిస్తావు. చెప్పి నువ్వు వాళ్ళ దేవుళ్ళు కాదు, నేను నా దేవుడికే భయపడతా, నా దేవుడి విషయమే నేను దిగులు పడతా, దేవుడి పనే చేస్తా, నేను చేసే పని గొప్పది, నేను డైవర్ట్ డిస్టర్బ్ కాను. ఆమేన్. మూడోది వచ్చి చూడండి, నెవర్ అటాక్ దెమ్. నెవర్ అటాక్ దెమ్. మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే, దావీదు మహారాజు ఎలియాబుని అటాక్ చేయలే, నెహమ్యా సన్బల్టుని కానీ టోబియాని అటాక్ చేయలే, యేసయ్య పరిసయ్యుల్ని కద్దెకాయల్ని కానీ పిలాతుని కానీ రోమా సైనికుల్ని కానీ అటాక్ చేయలే. ఎవరైనా నిన్ను భర్త కానీ చూడండి, ఎప్పుడు కూడా అపవాదం ఏం చేస్తుంది? నువ్వు బాగా ప్రేమించిన వాళ్ళతోనే అటాక్ చేస్తుంది. నీ భర్త, నీ అత్త, నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబ సభ్యుల ద్వారానే అటాక్ చేస్తుంది. ఎవరైతే వాళ్ళలో ఒక బలహీనత ఉంటుంది, ఆ బలహీనత ద్వారా నిన్ను అటాక్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? వాళ్ళకి ఏదో ఒక కోపమే బలహీనత, దాన్ని వాడుకుంటుంది, వాడుకుని నిన్ను దాడి చేస్తుంది. నువ్వు వాళ్ళు దాడి చేసినప్పుడు చెయ్యొద్దు. యేసయ్య చూడండి, ఆయన దూషింపబడి దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి యేసయ్యకి తండ్రికి ఏం చేశాడంట? అప్పగించుకున్నాడంట. అండర్ అటాక్ యూ షుడ్ బి సైలెంట్ జస్ట్ లైక్ జీసస్. యేసయ్య సిలువలో 41 సెకండ్స్ మాట్లాడాడు. ఇంగ్లీష్లో అయితే 51 సెకండ్స్ మాట్లాడాడు. అంటే 3 రోజుల్లో ఆయన మాట్లాడింది 41 సెకండ్స్. ఆయన మీద ఉమ్మేశారు, గుద్దారు, ముళ్ళ కిరీటం పెట్టారు, 6.5 లీటర్స్ రక్తాన్ని లాగేశారు. నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరో ప్రవచించమన్నారు, ఒక్క మాట అని మాట్లాడా? నువ్వు రాజు అంటే, అవును నేను రాజుని అన్నాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టానంటే, సత్యం అంటే ఏంటి అని అడిగి యేసయ్య ఆన్సర్ చెప్పేలోకి వెళ్ళిపోయాడు పిలాతు. మనం అలాగే ఉంటాం. దేవుడు ఆన్సర్ ఇచ్చేలోపు వెళ్ళిపోతారా? దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. అందుకే మీరు చూడండి, ఆయన దూషింపబడి దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి. మనం చూడండి 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. నేను ముగిస్తున్నాను. 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఎవరైనా నేను తిడితే తిరిగి తిట్టకు, ఎవరైనా గాయపరిస్తే రాయిపరచకు, ఎవరైనా నిన్ను ఒక మాట అంటే అబద్ధం చేసుకుంటే వాళ్ళని వివరించి చెప్పకు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దయచేసి వాక్యం వినాలి. అందుకే మీ పిల్లల్ని చూడండి, నీ ఫ్రెండ్స్ గురించి చెప్పు, నీ గురించి నేను చెప్పేస్తా. టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ అబౌట్ యూ. అంతేనా? పోలీస్ అంటే నీ ఫ్రెండ్స్ అందరు పోలీసు అంటే నువ్వు కూడా పోలీసా అని నన్ను అడుగుతా, అవునా? నీ ఫ్రెండ్స్ అందరు డాక్టర్ అంటే డాక్టరా అని అడుగుతా. నీ ఫ్రెండ్స్ అందరు రోడ్ సౌడ్ రోమియోస్ అంటే ఓ నువ్వు పెద్ద రోమియోవా అని నేను అనను, లోపల అనుకుంటా. అందుకే చూజ్ ఏ వైజ్ ఫ్రెండ్స్. ఇప్పుడే చూడండి, దానియేలు ఏం చేస్తున్నాడు? జ్ఞానము గల స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో. అంతేగాని కల్దీల్లో ఉన్న అందరితో స్నేహం చేశాడా? చేయలేదు. నువ్వు కూడా మంచి సర్కిల్ని ఎదుక్కోవాలా. అందుకే మంచి చర్చిని ఎదుక్కోవాలా. చూజ్ ఏ రైట్ చర్చ్, చూజ్ ఏ రైట్ ఫెలోషిప్. ఎంతమందికి అర్థం? మీకు తెలుసా, ధీరుభాయ్ అంబానీ ఏం చేసేవాడంటే, మీకు ఆశ్చర్యం వేస్తుంది. ధీరుభాయ్ అంబానీ చూడండి, రిచ్ పీపుల్ ఉన్న చోటకి వెళ్ళి కాఫీ తాగేవాడంట. కాఫీ తాగుతుంటే మీకు తెలుసు కదా, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ. ఎంతమంది తెలుసు? ఇతను ఎడెన్లో గల్ఫ్లో 100 రూపాయలకి రోజు కూలి పని చేసుకునేవాడు నెలకి. అట్లాంటిది ఇప్పుడు భయంకరమైన రిలయన్స్ కంపెనీ స్థాపించి ధనవంతుడు అవడానికి కారణం ఏంటంటే, ఆయన ఏం చేసేవాడంటే, నెలంతా బాగా సంపాదించి అతను 100 రూపాయలు జీతం అయితే ఇంకొక 100 రూపాయలు అప్పు చేసి రిచ్ పీపుల్ స్టార్ హోటల్కి వెళ్ళి అక్కడ కాఫీ తాగేవాడంట. అందరు అడిగేవాళ్ళంట, ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళి కాఫీ తాగుతున్నావు అంటే, వాళ్ళ ఐడియాస్ వినడానికి నేను అక్కడికి వెళ్ళి కాఫీ తాగుతానంటాడంట. అంటే రిచ్ పీపుల్తో సావాసం చేయడానికి ఆయన ఖర్చు పెడుతుంది ఎంత? ఇంకొక 100 రూపాయలు వేసి అక్కడ వాళ్ళ యొక్క మాట్లాడుకునే ఇన్నోవేటివ్ నవకల్పనలు, బ్రైట్ ఐడియాస్, బెస్ట్ ఐడియాస్, వాళ్ళు ఎలా తర్వాత బిజినెస్ని ఎలా రన్ చేస్తారు, ఎలా బాగుపడాలి, ఎలా ప్రొడక్షన్ తీస్తారనేది వాళ్ళ కూర్చొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కాఫీ తాగుతూ వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకునేవాడంట.
నీ ఫ్రెండ్స్ అందరు సర్కిల్ ఎవరు ఉంటారు? గల్లీ ఫ్రెండ్స్, బస్తీ ఫ్రెండ్స్. ఎట్లా ఉంటుంది జీవితం? ఒక గొప్పవాడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే గొప్పోడు అవుతావు. గొప్పోడు ఎవరు? యేసయ్య. ఆయన మనకి స్నేహితుడు. అందుకే నేను మిమ్మల్ని ప్రభు శిష్యులని పిలవట్నా, స్నేహితులు అంటున్నాడు. మరి ఆయనతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావా? నీ అన్నీ చెప్తున్నావా? ప్రభా, ఇంకా భూమి మీద ఎంతకాలం ఉంటాను, ఎంతకాలం ఈ బిజినెస్ చేస్తాను, ఎంతకాలం ఏమతో కాపురం చేస్తాను అడిగావా? ఎంతకాలం నా బిడ్డను పెంచుతాను, నా అంతం ఎలా ఉంటుంది అడిగావా? అడుగుంటే గొప్పగా చెప్పేవాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నెవర్ అటాక్ దెమ్. ఆయన దూషింపలేదు. బెదిరించు వారికి ఎదిరి చెప్పక, చూడండి, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను. 1 పేతురు 2:23. నెవర్ గెట్ అటాక్ దెమ్. నెవర్ అటాక్ దెమ్. ఎవరైనా నీ జీవితంలో అటాక్ చేస్తున్నావా? చూడండి, నా జీవితంలో చాలా యుద్ధాలు నేను ఓడిపోయా. దానికి కారణం ఏంటి తెలుసా? గొలియాతుని మిస్ అయిపోయి ఎలియాబుతో పోరాడా. ఎలియాబు ఎవరో చెప్తాను చూడండి. ఎలియాబు అనేది నీ గతంతో పోరాడుతూ అది పెద్ద ఎలియాబు. తర్వాత ఎలియాబులో పెద్ద ఎలియాబు ఎవరు తెలుసా? నీ శరీరం. మూడోది ఏం తెలుసా? నీ అపజయాలు. నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు, నువ్వు ఓడిపోతావు. ఇంతకుముందు బిజినెస్లో ఫెయిల్ అయ్యావు, ఇప్పుడు ఫెయిల్ అయిపోతావు. ఇది పెద్ద ఎలియాబు. నీకు ఆ జాబ్ రాదు, నీ లైఫ్ సెటిల్ కాదు, నీ పెళ్ళి అవ్వదు, గర్భఫలం రాదు, ఉద్యోగం, నువ్వు బాగుపడవు, నువ్వు ఆ వ్యసనాన్ని జయించలేవు, ఈ పాపాన్ని జయించలేవు. పెద్ద ఎలియాబు. వాడిని నమ్మకు. గొలియాత్ అనే మహా ఆశీర్వాదం, అవకాశం మిస్ అయిపోతుంది. ఐ మీన్ ఎవ్రీ ఆపర్చునిటీ కమ్స్ విత్ అపోజిషన్. ఆపర్చునిటీ ప్లస్ అపోజిషన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్స్ బ్లెస్సింగ్. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఎంత గొప్ప ప్రతిదన్న నేను చూస్తాను. ఓహో, అపవాది ఎంత ఎక్కువ పోరాడుతుందంటే ఏదో పెద్ద బ్లెస్సింగే ఉంటుందని. పాలు దేశాలు ప్రపంచ దేశానికి వెళ్ళమన్నాడు, యుద్ధం నేను చేస్తానన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? 10 మంది ఎటువంటి రిపోర్ట్ తీసుకొచ్చారు? బ్యాడ్ రిపోర్ట్. కళ్ళతో చూసింది వాళ్ళు కరెక్టే చెప్పారు, నిజమే. అక్కడ ఉన్నది నెఫీలు వంశస్థులు, అనాకీలు ఉన్నారు. ఒక్కొక్కరు 9 అడుగులు 10 అడుగులు ఉన్నారు. నిజమే, కరెక్టే, కాదంటలేదు. కానీ వీళ్ళ సామర్థ్యం వల్ల ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారా? వీళ్ళ సామర్థ్యం వల్ల, లేకపోతే బాషాను రాజును, ఒగిగు రాజును జయించారా? వీళ్ళ సామర్థ్యం వలన 10 అద్భుతాలు జరిగినాయి. ఇది మర్చిపోయారు. నీ జీవితంలో చూడండి, అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ విల్ మేక్ యూ ఫియర్ఫుల్. నువ్వు నియంత్రించలేని పరిస్థితులు నేను భయపడతాయి. ఆ నియంత్రించలేని పరిస్థితులను నువ్వు జయించాలంటే దేవుడికి లోబడితే దేవుడు వాటిని జయిస్తాడు. అప్పుడు నువ్వు ఒత్తిళ్ళకి వెళ్ళిపోతావు. దేవుడికి నువ్వు లోబడాలా? ఎంతమందికి అర్థమవుతుంది? లాస్ట్ వచ్చి ఎప్పుడు కూడా దేవుని మీదే నీ గురి నిలపాలా. స్టే ఫోకస్డ్ ఆన్ గాడ్ అండ్ హిస్ ప్రామిసెస్. ఇది నువ్వు చేసినప్పుడు నువ్వు చూడండి, ఆటంకపు ద్వారాలను అధిగమిస్తావు. చూడండి, నా వల్ల కాదు, నేను అలిసిపోతున్నా, నా టైం అయిపోయింది, నేను భూమి మీద నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నా, చచ్చిపోతే బాగుండు. దీస్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ ఫ్రెండ్స్ టు యూ. ఎప్పుడు నా వల్ల అవుతుంది, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఎప్పుడు కూడా మనుషులు దేవుళ్ళు కాదు, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నీ జీవితం ఉండొద్దు. రెండోది, ఫోన్ వల్ల, ఇన్స్టాగ్రామ్ వల్ల, నీ గతం వల్ల, నీ పరిస్థితుల వల్ల నువ్వు డిస్ట్రాక్ట్ కావద్దు. మూడోది, ఎవరైనా నిన్ను అటాక్ చేస్తే తిరిగి అటాక్ చెయ్యొద్దు. నాలుగోది వచ్చి, ఎప్పుడు కూడా నీ గురి యేసయ్య మీద పెట్టు. ఎప్పుడు కూడా నీ వాగ్దానాల దర్శనాల మీద పెట్టు. నువ్వు చనిపోయినా తిరిగి లేస్తావు. ఒకటి గుర్తుపెట్టుకో, నీ పాపాల కంటే దేవుడు ఓవర్ పే చేసేసాడు. నేను రాలేను బయటకు అనుకో, నేను వస్తాను, సృష్టిని విడిపిస్తాను. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, శక్తిమంతుడు. నా బతికే అంతంత మాత్రం ఉంది. అద్దెంట్లో ఉంటున్నాను, రెంట కట్టలేకపోతున్నాను. దేవుడి నిన్ను పిలిచి, చూడండి, తన బతికే ఘోరం. జైల్లో ఉన్నాడు, రోజుకి రేషన్ ఫుడ్ పెడుతున్నారు. చూడండి, పొత్తెఫరోల భార్యని పాడి చేసాడనే ఒక నింద మోపి అతన్ని జైలు వేశారు. ఆ చీకటి గల గదిలో ఉంటున్నాడు. ఇనుము అతన్ని బాధించింది. 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. కానీ తన దర్శనాన్ని విడిచిపెట్టాడా?
తన కళను విడిచిపెట్టాడా? నీలో ఉన్న గిఫ్ట్కి నీ జీవితాన్ని ఇచ్చేసేయి. అంతకుముందు కళలు కనేవాడు, ఇప్పుడు దానికి భావం చెప్పేస్తున్నాడు. యోసేపు కళలు చచ్చిపోయినాయి, అందరి కళలను బతికిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ కళ చచ్చిపోయిందా? అందరి కళలు బతికించు. అబ్రహాము గర్భఫలమే తెరవబడలా, కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు? అబీమెలెకు యొక్క గర్భఫలాన్ని తెరవడానికి ప్రార్థిస్తున్నాడు. అంటే నీ విశ్వాసం పడిపోతున్నా, నాకేం జరగదు, నా వల్ల కాదు. నెవర్ టెల్ నేను ఇది చెయ్యలేను అని ఎప్పుడు అనకు. దయచేసి నేను దీన్ని చెయ్యగలను అందుకు చెప్తాం. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ ఇస్ మై స్ట్రెంగ్త్. నేను చేయగలను. నాకు అలసిపోయా. నువ్వు అలసిపోయానన్నావా, రేపు కూడా అలసిపోతావు. ఈరోజు అన్నది కంటిన్యూ అయిపోద్ది రేపటికి. నువ్వు ఏది యూ విల్ బికమ్ వాట్ యూ స్పీక్, యూ విల్ బికమ్ వాట్ యూ థింక్, యూ విల్ బికమ్ వాట్ యూ హియర్, యూ విల్ బికమ్ వాట్ యూ టాక్, యూ విల్ బికమ్ వాట్ యూ స్పీక్. నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది, ఇమ్మీడియట్గా ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉంటావు నువ్వు. నాకు సిగరెట్ తాగాలని ఉంది, ఇమ్మీడియట్గా అక్కడ ఉంటావు. బికాజ్ యు ఆర్ డ్రైవింగ్ బై, చూడండి, యువర్ థాట్స్, యువర్ ఎమోషన్స్. ఈ ప్రపంచంలో కూడా ఎప్పుడు గుర్తుపెట్టు, మోటివేటెడ్ రీజన్సే అన్నీ. మోటివేటెడ్ రీజన్స్, ప్రేరేపించబడతావు. నీ గతం ద్వారానా, నీ పరిస్థితుల ద్వారానా, నీ అపజయాల ద్వారా ప్రేరేపింపబడుతున్నావా, నీ ఆలస్యం ద్వారా ప్రేరేపింపబడుతున్నావా, నీ అప్పుల ద్వారా ప్రేరేపింపబడుతున్నావా, నీ బలహీనతల ద్వారా ప్రేరేపింపబడుతున్నావా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడుతున్నావా? నువ్వు ఫస్ట్ అడగాల, నేను దేని చేత ప్రేరేపింపబడుతున్నా? థింక్ వాట్ యు ఆర్ థింకింగ్. నువ్వేం ఆలోచిస్తున్నావు ఒకసారి కూర్చొని ఆలోచించుకో. సాయంత్రం అంతా కూర్చున్న తర్వాత ఈరోజు ఎంత ప్రొడక్టివ్ వచ్చింది. నీ జీవితంలో 2 డేస్ని ఎలిమినేట్ చేసేయి, టుమారో, ఎస్టర్డే. నీ లైఫ్ సూపర్ ఉంటుంది తెలుసా. నువ్వు బతికితే గతంలో బతుకుతావు, లేకపోతే భవిష్యత్తులో బతుకుతావు. బట్ యూ కాంట్ చేంజ్ యువర్ ఎస్టర్డే అండ్ టుమారో. ఎస్ ఆర్ నో? నీ రేపటి నువ్వు మార్చగలవా? నీ గతాన్ని నువ్వు మార్చగలవా? అరే నీకు ఏ రోజు దినం, వీక్లీ గివ్ అస్ వీక్లీ బ్రెడ్ అన్నాడా, డైలీ బ్రెడ్ అన్నాడా? వారానికి సరిపడా అన్నం పెట్టేసింది అనుకో మీ అమ్మ, కుళ్ళిపోతుంది. దేవుడు డైలీ బ్రెడ్. గొర్రెలకి ఏ రోజు ఆహారం ఆ రోజుకి. ఒరే వారం తిని 4 రోజులకి సరిపడా ఎదుగురా అన్నా అనుకో, చచ్చిపోతారు పిల్లలు. దేవుడికి ఒక ప్రాసెస్ ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ప్రతిరోజు దేవుడి వాగ్దానాలు, దర్శనాల మీద కట్టబడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? నీ లైఫ్లో జనాలకి నువ్వు ప్రయారిటీ ఇచ్చావా, అయిపోతావు అంతే. అంతే. అందుకే మనుషులకి మీరు భయపడొద్దు. మనుషులకి భయపడతావా? మనుషులు నిందలకు భయపడిపోతావా? నింద పెట్టాడు, నీకేమైనా నష్టం జరిగిందా? నిన్నేమైనా గాయపరిచాడా? నీ ఆస్తి లాగేసుకున్నాడా? ఎందుకు భయపడాలి వాడికి? నీ జీవితం మొత్తం మీద భయంకరమైన బతికేంటి తెలుసా? జనాల కోసం బతకడం. జనాల ఒపీనియన్ కోసం బతికేవా, చచ్చిపోతావు. ఈ ప్రపంచంలో అత్యంత గ్రేటెస్ట్ డిజబిలిటీ ఏంటో తెలుసా? లివింగ్ ఫర్ పీపుల్ అప్రూవల్, లివింగ్ అకార్డింగ్ టు ద పీపుల్ ఒపీనియన్. ఒకడు బైపీసీ తీసుకుంటే అందరూ బైపీసీ, ఒకడు ఎంపీసీ తీసుకుంటే అందరూ ఎంపీసీ, ఒకడు ఇంజనీర్ అయితే అందరూ ఇంజనీర్లు. అసలు ఏందా మందా? నీకంటూ ఒక పిలుపు లేదా? నీకంటూ ఒక పర్పస్ లేదా? నీకంటూ ఒక దర్శనం లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎంతమంది రిమెంబర్ దే ఆర్ నాట్ గాడ్. డోంట్ బీ డిస్ట్రాక్టెడ్ బై నెగిటివ్ వాయిసెస్. నెవర్ అటాక్ దెమ్. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ జీసస్ అండ్ యువర్ ప్రామిసెస్. నీ పరిస్థితి ఎంత వరస్ట్ అయిపోయినా పర్లేదు, డోంట్ వరీ. ఎంతమందికి అర్థం? చూడండి, ఆకాశంలో ఎగరాలనే థాట్ ఇద్దరికి వచ్చింది. ఎవరు? రైట్ సహోదరులకి. అసలు ఎగురుతారా పిచ్చా అని అంటే మనం ఈ పాటికి ఫ్లైట్ ఎక్కడం కాదు. వాళ్ళకు వచ్చిన థాట్ని వాళ్ళు ఏం చేశారు? ఆచరణలో పెట్టారు, విమానాన్ని తయారు చేశారు. ఆర్ విలియం రైట్. అవునా కదా? ఆ థాట్ రాకపోతే అసలు మనం ఫారెన్ వెళ్ళేవాళ్ళమా? విమానం వచ్చేదా కదా? చెప్పాలి. అంటే చూడండి, మోసే ఎర్ర సముద్రం 2 పాయలు చేస్తాడనే థాట్ ఆయనకు ఉంది. ఈ శిష్యుని విడిపించాలి, ఇజ్రాయెల్ని విడిపించాలనే థాట్ ఉంది. అంటే నువ్వు పరిధులు పెట్టేసుకున్నావా, హద్దులు పెట్టేసుకున్నావా?
నీ విశ్వాసాన్ని చంపేస్తున్నావు. అందుకే నీ విశ్వాసం ద్వారా నువ్వు ఏదైనా సాధించుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను గొప్పగా ఆశ్రయించాలనుకుంటున్నాడు. దానికి ఒకటే, నెవర్ లిజన్ నెగిటివ్ వాయిసెస్. నీ గతపు స్వరం విన్నావా? నీ రోగపు స్వరం వింటున్నావా? నీ పరిస్థితుల స్వరం వింటున్నావా? నీ వృద్ధాప్య స్వరం వింటున్నావా? నీ అపజయాల స్వరం వింటున్నావా? పేరెంట్స్ స్వరం వింటున్నావా? చుట్టాల స్వరం వింటున్నావా? అప్పుల స్వరం వింటున్నావా? అప్పుల స్వరం వింటున్నావా? అసలు నువ్వు ఎందుకు బతకాలా? నిన్ను సృజించిన వాడి కోసమే బతకాలి, జనాల కోసం ఎందుకు బతకాలా? నువ్వు అలా బతికినంత కాలం గొప్ప ఆశీర్వాదంలో నువ్వు ప్రవేశించలేవు. నీ పెద్ద ఆటంకం ఏంటో తెలుసా? నువ్వు ప్రతికూల స్వరం వింటమే, పరిశుద్ధాత్మ స్వరం వినట్ల, పరిస్థితుల స్వరం వింటడమే. ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ డెట్స్, ఫియర్ ఆఫ్ డిలే, ఫియర్ ఆఫ్ లాక్నెస్, ఫియర్ ఆఫ్ సిక్నెస్. ఎవరేమనుకుంటే నీకెందుకు? నిన్ను విడిపించే దేవుడు నీకుండగా. మీరు భయపడాల్సింది ఎవరికి? యేసయ్యకే. దిగులు పడాల్సింది ఎవరికి? యేసయ్యకే. ఎంతమందికి అర్థమవుతుంది? చివరిగా నేను ముగిస్తున్నాను. అందుకే దేవుడే, నువ్వు భయపడనక్కర్లేదు, నేను చూసుకుంటా. బాధించు వారిని నేనేం చేస్తా? దూరం చేస్తా. భీతి నీ దగ్గరికి రాదంట. దేవుడు వాగ్దానాలు పట్టుకున్నానుకో, భయం నీ దరిదాపులు కూడా రాదు. భయం ఏంటండి? దూరం నుంచి వచ్చేది భయం, లోపల కలిగేది బాధ, మీదొచ్చి కూర్చునేది భారం. దూరం నుంచి వచ్చేది భయం, లోపల కలిగేది బాధ, మీదొచ్చి కూర్చునేది భారం. అవునా? వీటన్నిటి నువ్వు జయించగలవు. నీకు తెలుసా, జార్జ్ ముల్లర్ గారి గురించి ఎంతమంది తెలుసు? 10,000 మంది చూడండి అనాథలకు ఆహారం పెట్టాడు యునైటెడ్ కింగ్డమ్లో. ఎటువంటి వ్యక్తో తెలుసా? డ్రగ్ అడిక్ట్స్, ఉమనైజర్, ప్రాస్టిట్యూట్, భయంకరమైన పాపంలో ఉండే వ్యక్తి అంత గొప్ప సేవకుడు అయిపోయాడు. జార్జ్ ముల్లర్ గారు చేసిన అద్భుతాలు అన్నీ కాదు, 200 సార్లు బైబిల్ చదివాడు. ప్రతి సాతాన్ని, ప్రతి ఒక్క బలహీనతను ఆయన జయించగలిగాడు. ఎవరు? యేసయ్య అతనికి తోడేను. 300 సెంచరీలో ఫాదర్ ఆఫ్ మోడర్న్ అపోస్టల్స్ అంటారు సెయింట్ అగస్టిన్ గారు. విన్నారా? సెయింట్ అగస్టిన్ గారు ప్రతి స్త్రీని పాప చూపుతని చూస్తాడు. అటువంటి గొప్ప పరిశుద్ధుడు ఎలా అయిపోయాడు? దేవుడు మార్చలేని పరిస్థితి లేదు, దేవుడు మార్చలేని మనిషి. ఈ బైబిల్ నీ జీవితాన్ని మార్చేస్తుంది. నువ్వు చేయాల్సింది ఒకటే, నేను చేసేది గొప్ప పని బైబిల్ చదవడం, నేను రాలేనురా అని చెప్పాలా? ఆమేన్. నేను చేసేది గొప్ప పని, ప్రేయర్లో ఉన్నాను, రాలేను. నేను చేసేది గొప్ప పని, చర్చిలో ఉన్నాను, రాలేను. నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? మంచి చర్చ్ ఎత్తుక్కో, గొప్ప పని. తర్వాత మంచి సెల్ గ్రూప్ ఎత్తుక్కో. మన గూగుల్ మీట్, ఆమేన్. గూగుల్ మీట్ మంచి గొప్ప సెల్ గ్రూప్ లేదు, ఆమేన్. స్మాల్ గ్రూప్ గూగుల్ మీట్లో వచ్చేసేయాలా మీరంతా. లాస్ట్ ఇదేంటి? హల్లెలూయా. మిషనరీ వర్క్, చర్చిలో ఏదో ఒక పని చేయి, గొప్పోడు అయిపోతాం. ఎంతమందికి అర్థమవుతుంది? చివరి వచనం యెషయా గ్రంథం 54 చూడండి. నువ్వు గాలి వాన చేత ఆదరణ లేకుండా కొట్టబడిందనా? నీ లాంఛనముతో నీ కట్టడలు, నీలముతో నీ పునాదులు, సూర్యకాంతంతో నీ గుమ్మములు, మాణిక్యంతో కోటకములు, ప్రశస్త రత్నంతో నీకు సరిహద్దులు నియమిస్తా. కొన్నిసార్లు నీ ఆత్మతో నీ ప్రాణం చెప్పాలి. నా ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నావు? నువ్వు చచ్చిపోవు. నువ్వు చచ్చిపోయిన దేవుడు లేపి నేను వాడుకుంటాడు. నా ప్రాణమా అని నువ్వు నాకు చెప్పాలా? నువ్వు చాలాసార్లు చెప్తా. నేను లాజరస్ చెప్తున్నాడు, నువ్వు కుళ్ళిపోవు, నువ్వు కుళ్ళిపోవు, నువ్వు కుళ్ళిపోయాడు. దేవుడు వచ్చి ఏం చేశాడు? లాజరస్ బయటికి రా. విశ్వాసం ఎప్పటికీ ఫెయిల్ కాదు. జీసస్ నెవర్ ఫెయిల్స్. అందుకే ఇప్పుడు నీ బిజినెస్లో స్ట్రగుల్ అవుతున్నావా? జాబ్లో స్ట్రగుల్ అవుతున్నావా? లైఫ్ సెటిల్మెంట్లో స్ట్రగుల్ అయిపోతున్నావా? సఫర్ అయిపోతున్నావా? నెవర్ గివ్ అప్. అప్పుడు తీయాలా? ప్రభువా, ఇంకొక వాగ్దానమేమో నాతో మాట్లాడు ప్రభువా. సాతాను ఒక మాట అంటుంది, వాళ్ళు ఒక మాట అంటున్నారు, నువ్వే మాట అంటావు. ఫైనల్ మాట నీది. నా జీవితాన్ని కట్టేది నీ వాగ్దానాలు. దేవుడు తన వాగ్దానాల మీద నీ జీవితం కట్టాలనుకుంటాడు. దేవుడు ఆలస్యం చేసేది నిన్ను సిద్ధపరచడానికి. నువ్వు ఇచ్చింది కోల్పోతావేమో నన్ను భయంతో. దేవుడు ఆలస్యం చేసేది తన మీద నువ్వు లోతుగా ఆధారపడడానికే. మూడోది, దేవుడు ఎందుకు వాగ్దానం ఆలస్యం చేస్తుంది తెలుసా? నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇవ్వడానికే. ఆమేన్. అందుకే ఇక్కడితో నా జీవితం అస్సలు అవ్వాల. నీ జీవితం ఆరంభమే కాల. ఆమేన్.
అడగాలను దేవుణ్ణి. చూడండి యెషయా గ్రంథం 54. ఎంతమందికి అర్థమవుతుంది? యెషయా గ్రంథం 54 చూద్దాం. హల్లెలూయా. చూడండి 11 నుంచి చదువుతున్నాను. యెషయా గ్రంథం 54:11. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేదు. నిన్ను ఆదరించేవాళ్ళు లేరు. భర్త ఆదరించలేరు, భార్య ఆదరిస్తట్లా, కుటుంబ సభ్యులు ఆదరిస్తలా, ఎవ్వరు ఆదరించట్లా. నిన్ను విడిపించే వాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే దేవుడు ఏమన్నా తెలుసా? పడిపోయావు, ఇంకా సొమ్మసిల్లిపోయావు, అయిపోయింది అనుకుంటున్నావు. అయిపోలా. ఇంకా నీ జీవితం స్టార్ట్ అయ్యగాల. గుర్తుపెట్టుకో. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా జీవితం ఏంటంటే అసలు స్టార్ట్ చేయాలని నేను కట్టడం ఇంకా స్టార్ట్ చేయలేదు అంటాడు. ఆమేన్. నేను ఇంకా ఆశీర్వదించడం మొదలెట్టలేదు అంటాడు. ఆమేన్. అంతా అయిపోయింది ప్రభువా. గెర్షోను ఎలియాజరు సూపర్. మా మామ 10 గొర్రెలు ఇచ్చాడు, 1000 గొర్రెలు చేసేసా, 10,000 గొర్రెలు చేసా. ఈ మిద్యోను అరణ్యంలో ఉండిపోతాను ప్రభువా. ఏంటి ఉండేది? రా, ఆ గొర్రెల్ని కాయడం మానేసి నా ప్రజలను మేపు అని 60 లక్షల మందిని ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్కి అద్భుతాల మీద అద్భుతాలు చేశాడు. మోషే దేవుడే నీ దేవుడు. దేవుడు అప్పుడప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాడికల్ ఫెయిత్. నువ్వు అలసిపోయి ఆ బెడ్ నుంచి లెగలేని స్థితిలో ఉన్నా లేచి, ప్రభువా అద్భుతం చెయ్యి, అద్భుతం చెయ్యి అని నువ్వు అడగాల. ఇప్పుడు అంటాడు, అబ్బా విశ్వాసం వచ్చిందని. విశ్వాసం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? భూలోకాన్ని తలకింద చేసి అద్భుతాలు చేస్తాడు. చూడండి, నేను నీలాంఛనములతో నీ కట్టడలు, నీలములతో నీ పునాదులు, మాణిక్యంతో నీ కోటకములు, సూర్యకాంతం నీ గుమ్మములు, ప్రశస్త రత్నంతో నీకు సరిహద్దుని ఏర్పరుస్తానంటున్నాడు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశాలు, నేను పరిశుద్ధాత్మ చేత నీకు నీ కుటుంబానికి బోధిస్తా. నీ పిల్లలకు అధిక విశ్రాంతి. అసలు విశ్రాంతే లేదు ప్రభువా, రెస్ట్ అనేది తెలియదు. నువ్వేంటి ప్రభువా మోర్ రెస్ట్ అంటావు, ఫుల్ రెస్ట్ అంటావు, రెస్ట్ ఫుల్ లైఫ్ అంటావు. దేవుడు చేయగలడు. మీరు చూడండి, 1 సమూయేలు 30:6 దుర్మార్గులైపోయిన వాళ్ళందరూ దావీదుని చంపేయాలనుకున్నారు. ఎందుకంటే సిగ్లాకులో మొత్తం కోల్పోయాడు దావీదు. తన 2 భార్యలు, బిడ్డలు అందరూ కోల్పోయేపటికి 600 మంది దావీదు పక్షంలో ఉన్న వాళ్ళు దావీదుని చంపేయాలనుకుంటాడే. దావీదు అంటే డేవిడ్ స్ట్రెంగ్థెన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద గాడ్ హిజ్ లార్డ్. దేవుడు అతను బలపరచలా. అతను దేవుడి సన్నిధికి వెళ్ళి బలం పొందుకుని, ప్రభా నేను మరలా వెళితే నేను తెచ్చేసుకుంటానని ఆస్తి అంటే డేవిడ్ రికవర్డ్ ఆల్ థింగ్స్. అప్పటి వరకు దేవుడిని వదిలేశాడని దావీదు మహారాజు ఇక్కడుంటే ఈ సౌలు ఎప్పుడో చంపేస్తాడని. అరే దేవుడు కాపాడుతున్నాడు. నీకు నువ్వు నిర్ణయం తీసుకుని షారమ్మలాగా బ్రైట్ ఐడియాలు వచ్చి హాగర్ని అబ్రహాంకి ఇచ్చేసి అది నా బిడ్డ అంటే అయిపోద్దా? ఎంతమందికి అలాగే ఇక్కడ దావీదు మహారాజు గ్రేటెస్ట్ మిస్టేక్ చేశాడు. దేవుణ్ణి వదిలేసి ఫిలిస్తీ దేశానికి వెళ్ళిపోయి సిక్లాక్లో బతుకుతున్నాడు. కానీ దేవుడిని వదిలేసిన కానీ తిరిగి వచ్చి దేవుడు బలపరచల దావీదుని. దావీదు దేవుడి సన్నిధికి వెళ్ళి బలం తెచ్చుకున్నాడంట. బలం ఇవ్వాలి తెచ్చుకుని, నేను తిరిగి వెళ్తే నా అన్నీ తెచ్చేసుకుంటాడు. వెళ్ళి తెచ్చుకో అంటే తెచ్చేసుకున్నాడు. డేవిడ్ రికవర్డ్ ఆల్ థింగ్స్. నువ్వు కోల్పోయి అన్నీ తిరిగి, నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఎంత బలవంతుడో నేను చెప్తా. అందుకే ఒక 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉంటావో నేను ఇప్పుడు చెప్పాలంటే, నువ్వేం చదువుతున్నావు, ఏం వింటున్నావు, నువ్వెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఈ మూడింటిని బట్టి నేను చెప్పేస్తా నువ్వెవరు అవుతావో ఏమైపోతావో. అందుకే ఎవరికి జరగలేదా? నీకు జరుగుతుంది. అందరూ అయ్యా సమూయేలు చచ్చిపోయాడు, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారంటే, దావీదు నువ్వు నా హృదయాన్సాడివి, వాళ్ళతో లెక్కలేసుకోకు, నువ్వు వేరు వాళ్ళు వేరు బాబు అంటున్నాడు. ఆమె దావీదు మహారాజు ప్రతి విషయంలో విజయం సాధించడానికి కారణం తెలుసా? దివారాత్మలు ఈ వాక్యం ధ్యానించడం వల్ల తన బోధకుల కంటే ఎక్కువ జ్ఞానవంతుడైపోయాడంట. అందుకే ఒక లెవెల్ ఆఫ్ మహిమతో ఆగిపోవద్దు. ఒక లెవెల్ ఆఫ్ ఒక పరిణతి, ఒక ప్రమాణం కొంచెం చాలు ప్రభు అనొద్దు. ఇంకేమైనా ఉంటే ఇవ్వు ప్రభు అనాలా. ఆశీర్వాదంలో ఎక్కువకి వెళ్ళాలా. చూడండి ఇక్కడ ముగిస్తున్నాను. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశాలందరూ, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నువ్వు నీతి గల దాన్ని స్థాపింపబడదు, నువ్వు భయపడనక్కర్లేదు. ఫస్ట్ నువ్వు భయపడకు. సిలువ రక్తం దాన్ని నీతిమంతం చేశాడు. నువ్వు భయపడకు. అయ్యా వయసు అయిపోతుందంటే నేను ఇస్తాగా, నీకెందుకు? నీతో పాటు ఉన్న వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోతావు, నువ్వు పడుసు బిడ్డలా ఉంటావు, కన్యకలాగా ఉంటావు. నీతో ఉన్న సారమ్మతో ఉన్న వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోయారు. సారమ్మ 90 సంవత్సరాలకు కూడా అందంగా కనపడింది. 30 సంవత్సరాలు అభిమేలకి రాజు నాకు కావాలని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఏంటిది అంటే దేవుడు
దేవుడికి దగ్గరికి వెళ్ళి అడగాల, ఏంటి ఈ వృద్ధాప్యం వస్తుంది, మరి ఏం చెప్పు, ఏం చేయాలా? కాలేబు అంటున్నాడు 40 సంవత్సరాలకి 80 సంవత్సరాలకి అదే బలం ఉందంట. ఓ జాషువా, మన ఇద్దరం వెళ్ళాం కదా, మన ఇద్దరే వచ్చాం. మోషే గారు ఆ రోజు చెప్పారు కదా, కొండలాంటి ఆశీర్వాదం కావాలి. అరే 80 సంవత్సరాలకి కొండెక్కి అక్కడున్న అమాలేకుల్ని ఎల్లగొట్టి కొండ మీద ఉన్న బంగారం అంతా తెచ్చేసుకుంటానంటున్నాడు. ఏంటి ఈ మైండ్ సెట్? ఈ 80 సంవత్సరాలకి నువ్వు అయ్యా జాయింట్లు పని చేయట్లేదు అంటావు, అక్కడేమో యుద్ధానికి వెళ్తాను కొండ తెచ్చుకుంటాను అంటున్నాడు, కొండ బంగారం. హెబ్రోను భయంకరమైన ఆశీర్వాదమైన స్థలం, దావీదు పట్టణం, నాకు అది కావాలని కూర్చుంటున్నాడు. ఎవరు వెళ్ళనని భయపడుతుంటే నేను తెచ్చుకుంటానని పోతున్నాడు. ఎటువంటి విశ్వాసం! నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే బానిస బతకవు. నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే ఎప్పటికీ నువ్వు భయపడవు. చూడండి, ప్రభు పేట ప్రార్థించి ప్రతి ఒక్కడు రక్షింపబడి తీరుతాడు. దేని నుంచైనా రక్షిస్తాడు. నేను ఏసే పేరిట నువ్వు ప్రార్థన చేసావా, నువ్వు రక్షింపబడతావు. అది ఎంత గొప్ప అప్పైనని, ఎంత గొప్ప రోగమైనని, ఎంత గొప్ప అవమానమని, ఎంత గొప్ప ఆలస్యమైనని, ఎంత గొప్ప జాబ్ అయినను నీకు ఇచ్చి తీరుతాడు, రక్షిస్తాడు దేవుడు. నువ్వు భయపడకూడదు. విశ్వాసంతో ఒక్క అడిగే 100 అడుగులు దేవుడు వేసుకుంటాడు. అందుకే చూడండి, పేతురు ఒక అడిగేసి మునిగిపోతాడు. ఎందుకు మునిగిపోతున్నావు? ఇక్కడ డేంజర్ ప్లేస్లో పేతురు ఉన్నాడా, మిగతా శిష్యులు ఉన్నారా? మిగతా శిష్యులు అలా పడవలో ఉన్నారు, తుఫాను వస్తుంది, వాళ్ళు మునిగిపోతారు. ఇక్కడ యేసయ్య చేతిలో ఉన్నాడు పేతురు. నువ్వు అనుకోవచ్చు, మా అక్క మంచిగా ఇల్లు కట్టేసుకుంది, పడవలో ఉంది అక్క తుఫాన్లో. నీ చెయ్యి యేసయ్య చేతిలో ఉంది. గుర్తుపెట్టుకో, నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు. పడవలో ఉన్న శిష్యులు సేఫ్ జోన్లో లేరు. యేసయ్య చేతిలో సముద్రం మీద ఉన్న పేతురు సేఫ్ జోన్లో ఉన్నాడు. గుర్తుపెట్టుకో నువ్వు. అరే ఈ సేవకు వచ్చేసాను, జీవితం ఇలా అయిపోయింది. నువ్వు యేసయ్య చేతిలో ఉన్న నీ చెయ్యి ఆయన పట్టుకున్నాడు. ముంచినా తేల్చిన ముంచడైనా పేతురులాగా లేపుతాడు. ఇక్కడ అందరికంటే సేఫ్ జోన్లో పేతురు ఉన్నాడు, మునిగిపోతున్నా. పడవలో ఉన్న వాళ్ళందరూ సేఫ్ జోన్లో లేరు. గుర్తుపెట్టుకో. మా అక్క సేఫ్ జోన్లో ఉంది, ఉద్యోగంలో ఉంది సేఫ్ జోన్, గవర్నమెంట్ ఉద్యోగం అనే సేఫ్ జోన్లో ఉంది, లేకపోతే ఇల్లు కట్టుకుని సేఫ్ జోన్లో ఉంది, పెళ్ళైపోయి సేఫ్ జోన్లో ఉంది, పిల్లలు పుట్టేసి సేఫ్ జోన్లో ఉంది. నో, పడవలో ఉన్న వాళ్ళు ఎవ్వరు సేఫ్ జోన్లో లేరు. శిష్యులు కూడా. యేసయ్య చేతిలో ఉన్న పేతురు మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నాడు. యేసయ్య ఎక్కడుంటాడో అదే సేఫ్ జోన్. గుర్తుపెట్టుకో. ఆమేన్, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. నువ్వు భయపడనక్కర్లేదు. దేవుడు చెప్తాడు, నేను భయపడను. నువ్వు మార్నింగ్ లేస్తే నేను భయపడక్కర్లేదు. ఆమేన్. బాధించి వారు నాకు దూరం చేశాడు దేవుడు. భీతి నా దగ్గరకు రాదు. ఎవరైనా గుంపులు కూడితే నీకు వ్యతిరేకంగా గుంపు కూడివారు నీ పక్షం అయిపోతారు. కాందాన్ అంతా రెడీ అయిపోయి నీతో ఉంటాం అంటారు. ఆమేన్. చూడండి, అందరు ఆపోజిట్ అయిపోయారు దావీదు మహారాజుకి. ఎప్పుడైతే సౌలు చచ్చిపోయాడు, అందరూ సౌలు కుమారుడు పక్షం నుంచి వచ్చేసి దావీదు పక్షాన్ని చేరిపోయారు. అబ్నేరు అందరూ. అంతకుముందు యుద్ధాలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు నీతో చేరిపోతాం. నీ మీద అభిషేకం ఉందన్న సంగతి. యు ఆర్ హైలీ అనాయింటెడ్, యు ఆర్ హైలీ ప్రొటెక్టెడ్, యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్. నెవర్ లిజన్ నెగిటివ్ వాయిస్. మన జీవితంలో తెల్లా లేస్తే మనుషుల స్వరం వింటాం, మన స్వరం వింటాం, దెయ్యాల స్వరం వింటాం, పరిస్థితుల స్వరం వింటాం, ఆలస్య స్వరం వింటాం, అప్పుల స్వరం వింటాం, గడ్డితనం, నిరుద్యోగం, అబాతాన స్వరం వింటాం. దేవుడి స్వరం విను ఫస్ట్. పరిస్థితుల స్వరం కాదు, పరిశుద్ధాత్మ స్వరం. పరిశుద్ధాత్మ స్వరం విన్నాడు ఎవరు? మోషే గారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. పరిస్థితుల స్వరం విన్నారు. అమ్మో మేము వెళ్ళిపోతాం. మోషే చెప్పలేదా, ఐగుప్తులో సమాధులు లేవా, ఇక్కడ తెచ్చేసావు, ఇక్కడ ముంచేద్దామా, ఇక్కడ అంటే తెల్లారులైతే సమాధులు ఏం చేసుకుంటారు వీళ్ళు? అరే దేవుడు మృతులకు సజీవులకి దేవుడైన దేవుడితో నడుస్తూ కూడా సమాధులే. మోషే గారు దేవుని చూసిన విధానం వేరు, ఇజ్రాయేల్ చూసిన విధానం. అందుకే నష్టపోయారు. లాస్ట్కి ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? 6305 మంది ఇంకా ఎముకలు మాట్లాడు. అరే కానాన్ దేశం వెళ్దాం అనుకున్నాను రా, మిస్టేక్ అయిపోయింది, రాంగ్గా మాట్లాడాం కదా అని ఎముకలు మాట్లాడుకుంటున్నాయి అంట. అప్పుడు దేవుడు ఎముకలు మాట్లాడుకుంటున్నాయి, ఎజికేల్ పో వెళ్ళి చెప్పు వాటికి, మా ఆశలు అడిగి ఆశలు అయిపోయిందంటే లేపి కానాని దేశం కాదు పరలోకం ఇస్తానని లేపి తీసుకెళ్ళాడు దేవుడు. కానాని కంటే గొప్ప పాలు తేలి ప్రవహించే దేశం, నిత్య జీవం, మరణం లేని గొప్ప మహిమ కలిగిన స్వాస్థ్యం వాళ్ళకి ఇచ్చాడు. బాధపడ్డారని ఊరుకున్నాడా? ఆగిపోయాడా? ఎముకలుగా ఉండిపోండి అన్నాడా?
ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే నీకు విరోధంగా రూపించే ఆయుధం వర్తిల్లదు. ఎంతమంది నిర్ణయం తీసుకుంటారు మనుషులకి భయపడినాని? భయం వస్తుంది అనుకో, నా ప్రాణమా ఆగు, ఎవరికి భయపడుతున్నావు చెప్పు, దేవుడికా మనిషికా? నెహమ్యా ఏమంటున్నాడు? నువ్వు రాజు అవ్వు, నువ్వు సన్బల్ట్ అవ్వు, నువ్వు టోబియా అవ్వు, నువ్వు మంత్రి అవ్వు, నేను ఇక్కడ చేసే పని మంచిది, నేను రాను అంటున్నాడు. అలాగే నువ్వు కూడా చెప్పాలి. నువ్వు భయం అవ్వు, నువ్వు దెయ్యం అవ్వు, నువ్వు అప్పు రోగం అవ్వు, నువ్వు ఆలస్యం ఆర్థిక ఇబ్బందులు అప్పులవ్వు, నువ్వు ఏమైనావు, నేను వినాను. భార్య కోపం వచ్చిందనుకో, భర్త ఎంత బతుల ఎనను అంతే, ఎననని అంత. నువ్వు అలా వినకుండా ఉండు. నెగిటివ్ స్వరం. ఎంతమంది డిసైడ్ అయ్యారు? అప్పుల స్వరం విన్నావు అనుకో, రోజంతా అప్పే ఉంటుంది. అవకాశాల స్వరం వినలేవు. అందుకే బయటికి వెళ్ళి, దేవా ఇది పోవాలంటే ఏం చేయాలి, నేను ఆశీర్దింపబడాలంటే ఏం చేయాలి? రోజు అడగల, ఇంకెన్ని రోజులు ఉంటాను ప్రభా ఇక్కడ అనాలి. భూమి మీద నా అంతం ఎలా ఉంటుందో చెప్పు, గొప్పగా ఉంటుందా లేదా? అబ్రహాం లాగా ఉంటానా? కనీసం అబ్రహాం లాగానే వెళ్తానా? కనీసం ఇస్సాకులాగా, మరీ దారుణంగా యాకోబు లాగానే వెళ్తాను ప్రభా. యాకోబు ఎట్లా వెళ్ళాడు? అన్నీ అయిపోయినాయి, ప్రధానమంత్రి తండ్రి అయిపోయాడు, రండ్రా అని చెప్పేశాడు, ఆశీర్దించి 142 బతికా, ఓకే వచ్చేస్తా అని వెళ్ళి అట్లా అన్నబో. మరీ దరిద్రుడు లాజరస్ లాగా పోకు. లాజరస్ తెల్లాలేస్తే, ప్రభువా ఈ ధనవంతుడు నాకు మొక్కేయాలా. అరే ఎందుకురా ప్రార్థన? ఆ ధనవంతుడిని ఆశ్రయించిన దేవుడు నిన్ను ఆశ్రయించాడా? లాజరస్ లాగా వెళ్ళకు. ఇంకా అన్యులైతే లాజరస్ కంటే దారుణం, నరకానికి వెళ్ళిపోతారు. కనీసం లాజరస్ అయితే వద్దంట. వెళితే అబ్రహాం లాగా వెళ్ళు, లేకపోతే ఇస్సాకు లాగా వెళ్ళు, లేదంటే యాకోబు లాగా వెళ్ళు. నేను ఎలా వెళ్ళాలనుకుంటున్నాను తెలుసా? హానోకు లాగా వెళ్ళాలనుకుంటున్నాను. మొత్తం ఒక 304 సంవత్సరాలు బతికి తరతరాలను చూసేసి ఇంక దేవుడితో నడిచి వెళ్ళిపోవాలా. హానోకు పెళ్లి చేసుకోలేదా? హానోకు జాబ్ చేయలేదా? హానోకు బిజినెస్ చేయలేదా? హానోకు లాగా వెళ్ళు. హానోకు యేసే 2వ రాకడం కూడా చూశాడంట. మొత్తం హానోకు బిడ్డలు అన్నీ చూసుకున్నాడు. అలా చూసుకుని వెళ్ళు. అంతేగాని దరిద్రుడు లాజరస్ లాగా వెళ్తావా? దేవుడు నీ పాపాలకి ఆయనకి సంబంధమే లేదు అసలు నువ్వు ఎత్తేవనుకో. చూడండి, నువ్వు దిబంగరి ఆదామవ్వ దిగంబరి అంటే ఎవడన్నాడు రా? నేను అనలేదు కదా అన్నాడు. ఒప్పుకుంటున్నాడా? ఆదామవ్వలు అయ్యా సాయంత్రం నువ్వు వచ్చినప్పుడు మేము దిగంబరులు అయ్యి ఉండకంటే, నేనంటే దిగంబరి, ఎవడంటే దిగంబరు నువ్వన్నా కూడా నేను దిగంబరని ఒప్పుకొని అన్నాడు. God's word is final. Failure is not permanent. Success is not final. God's word is final. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎంతమంది తీసేస్తారు ఫియర్ని, గిల్ట్ని, కండెమినేషన్, ఫీలింగ్ ఆఫ్ గిల్టీనెస్, డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్. క్రైస్తవుల్లో సగం జీవితం డిప్రెషన్లోనే బతుకుతారు. డిప్రెషన్ ఎవరి మీద తెలుసా? దేవుడి మీద కోపం. దేవుడు చేయలేదు, దేవుడి మీద కోపం, అమ్మ నాన్నల మీద కోపం, నీ మీద కోపం ఉండాల్సిన వాడి మీద ఉండదు నీకు. ఎవరు? సాతాను గాడి మీద. ఎవరి మీద ఉండాలి నీకు కోపం? నీ జీవితాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా నాశనం చేస్తుంది ఆడు. నీకు కోపం ఉంటే ఆడి మీద ఉండాలి. నీ కోపం దేని మీద ఉండాలి తెలుసా? అవిశ్వాసం మీద ఉండాలి, హృదయ కాఠిన్యం మీద ఉండాలి, సందేహం మీద ఉండాలి, అనుమానం మీద ఉండాలి. వీటి మీద నాకు ఇష్టమైంది ఏంటి, ఇష్టం లేదండి మీరు చెప్పండి. అవిశ్వాసం నాకు ఇష్టం ఉండదు. నా శత్రువులు ఎవరో చెప్తాను చూడండి. అవిశ్వాసం, అపనమ్మకం, సందేహం, భయం, పిరికితనం, ఇవి నా శత్రువులు. ఇవి నీ శత్రువులు అయి ఉండాలి, సాతాను కూడా కాదు. ఇవి నీ శత్రువులు అయితే సాతాను కూడా నీ దగ్గరికి రాడు. వస్తాడా? అవే కదా వాడు రూట్లు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు నీ జీవితాన్ని అబ్రహాం లాగా, ఇస్సాకు లాగా, యాకోబు లాగా, దావీదు మహారాజ్, సొలొమోన్ లాగా, హానోకు లాగా, శిష్యుడైన యోహాన్ లాగా ముగించును గాక. ఓటమిని అంగీకరించకూడదు జీవితంలో. ఎందుకంటే ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. నేనేమేం ఫెయిల్యూర్ కాదుగా. ఆమేన్. అపజయుడు అని పెట్టుకున్నావా పేరు? లేదుగా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు నీ బలం ఏంటి తెలుసా? జీసస్ లవ్స్ మీ అన్కండిషనల్. జీసస్ లవ్స్ మీ అన్కండిషనల్. క్రీస్తు ప్రేమ నుంచి ఏది నేను ఎడబాపలేదు. కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవం, ఉన్నమైన, రాబోవైన ఏది దేవుడి ప్రేమ నుంచి నిన్ను ఎడబాపలేదు. ఎవరైనా ప్రేమించి ఇవ్వకుండా ఉండగలరా?
ఉండలేరు. ప్రేమిస్తే అమ్మాయిని ప్రేమించామనుకో, ఇంట్లో దాన్ని దోసి పెట్టేస్తారు అబ్బాయిలు, అవునా కదా? దొంగతనం తీసే నాకు మా చుట్టాల్లో చాలామంది ఉన్నారు, ఇంట్లో దాంతో దోసుకెళ్ళిపోయి అమ్మాయిలకి పెట్టిస్తున్న వాళ్ళు, అమ్మమ్మలో తాతయ్యలు దాన్ని కవర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, మనుషులు దేవుడు, నీ బాస్ దేవుడు కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు భయపడేది దేవుడు కాదు. రెండోది, డైవర్ట్ కాకు, ఇంటర్నెట్ ద్వారా డైవర్ట్ కాకు. చూడండి, కష్టం వచ్చినప్పుడు డేవిడ్ స్ట్రెంగ్థెన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద టీవీ, ఇన్ ద ఫోన్, ఇన్ ద ఇంటర్నెట్ అన్నాడా గాడా? కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి బలం పొందుకో. ఫోన్ దగ్గరికి, టీవీ దగ్గరికి ఎందుకు పోస్తావు? నష్టపోతాం మనం. మన జీవితంలో చూడండి, ఫేస్బుక్కి నువ్వు ఎంత తక్కువ సమయం ఇచ్చి నీ ఫేస్ని ఈ బుక్లో పెడితే నువ్వు బాగుపడతావు. గివ్ లెస్ టైమ్ టు ఫేస్బుక్ అండ్ గివ్ యువర్ ఫేస్ ఇన్ దిస్ బుక్. ఎస్ ఆర్ నో? అవునా? ఫేస్ ఇన్ ద బుక్, మోర్ టైమ్ ఫేస్ ఇన్ ద బుక్, ఆమె లెస్ టైమ్ ఫేస్బుక్. ఓకే ఓకే, హల్లెలూయా. ఎస్ ఆర్ నో? ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు ఇక్కడ చెప్తాను, నువ్వు భయపడనక్కర్లేదు. బాధించు వారు నీకు దూరంగా ఉంటారు. ముగిస్తున్నాను. భీతి నీకు దూరంగా రాదు. నీకు వ్యతిరేకంగా ఉన్న నీ పక్షం అవుతారు. నీకు వ్యతిరేకంగా రూపించే ఆయుధం వర్దెల్లదు, పనిచేయదు. అందరూ ఒకసారి నుంచి ఉందాం. ఆఖరి ప్రార్థన దయచేసి. అంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది? నీ శత్రువు ఎవరో తెలుసా? భయం. భయపడు వారికి భయం ఏంటంట? దగ్గర చుట్టమంట. దూరపు చుట్టగా ఎంతమంది చేయాలనుకుంటున్నారు? దగ్గర చుట్టవా, దూర చుట్టవా? నా చుట్టమే కాదు సార్ అను. ఆమె భయము నీకు దూరపు చుట్టం కూడా ఉండద్దు. దగ్గర చుట్టమే కాదు, దూరపు చుట్టమైన అప్పుడప్పుడు చూడడానికి వస్తారు. అందుకని దూరపు చుట్టాలు కూడా నాకు వద్దను. ఆమె అందుకు చెప్తాం, మనుషులు దేవుళ్ళు కాదు. నేను ఎక్కడ డైవర్ట్ డిస్ట్రాక్ట్ కాను. ఆమె నేను నా దర్శనం మీద, నా దేవుడి మీద, నా వాగ్దానం మీదే నా గురి నిలుపుతాను. నాతో యుద్ధం చేసే మనుషులతో నేను యుద్ధం చెయ్యను. నా వాగ్దానాలు, దర్శనాల మీద నేను గురుపు నిలుపుతాను. నా అంతం అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల వలె, దావీదు, సొలొమోను వలె, ఎస్తేరు, మొర్దెకై, యోసేపు, దానియేలు వలె, అపోస్తలుల వలె, యేసయ్యలాగా, హిజ్కియా మహారాజులాగా. ఎంతమందికి అర్థమవుతుంది? షారమ్మలాగా, రెబేకాలాగా, ఎస్తేరులాగా. ఎంతమందికి కావాలి? ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి కాదు? హానోకులాగా. నా ప్రయాణం అయితే హానోకు, ఆ తర్వాత శిష్యుడైన యోహాన్. మరణం చూడకుండా వెళ్ళిపోతాను నేను. ఆమేన్. నా టార్గెట్ అదే. నా టార్గెట్ కూడా అదేను. మొద్దుని లేసి ఇంకెన్ని రోజులు ఉండాలి యేసయ్యా, ఎప్పుడు ఆశీర్దిస్తావు? ఇదే క్వశ్చను. నా అంతం ఎలా ఉంటుందో చెప్పు. అబ్రహాముకి చెప్తావు, దావీదు మహారాజు చెప్తావు, నాకు చెప్పవా? చెప్పు చెప్పు. ఆమేన్ ఆమేన్. దేవుడు అట్టి గొప్ప గొప్ప అబ్రహాము లాంటి, దావీదు మహారాజు లాంటి, సొలొమోను లాంటి, ఇస్సాకు, యాకోబు లాంటి, హానోకు లాంటి, శిష్యుడైన యోహాన్ లాంటి గొప్ప ఆశీర్వాదపు, గొప్ప ఘనతపు, అంతము, దీర్ఘాయుష్ అంతము నీకు ఇచ్చాను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి కూర్చో.